కూడి వచ్చిన సహోదరులందరికీ ప్రీతిప్రణ నామాలందరికీ వందనాలు తెలియజేసుకోండి. మా ఆహ్వానాన్ని మళ్ళీ స్వీకరించి అందరూ కూడా సంఘం కూడికి ఏర్పాటు చేసిన విధాన్ని బట్టి అందరూ కూడి వచ్చినందుకు వేలాది లెక్క నుంచి స్తోత్రాలు. దూర ప్రాంతం నుంచి వచ్చిన ఉన్న బ్రదర్కి పావని నుంచి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఒక్కరోజు కూడి కోసం ఆరాధన కోసం అంత దూరం ప్రయాణించి వచ్చారు. అలాగే ఈ గృహ కూడికి కూడా పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. సాక్ష్యం అంటే ఏమీ లేదు కానీ ప్రార్థన అవసరం కొరకు బ్రదర్కి అలాగే గుండెలో నొప్పని అలాగే అంటున్నారు. 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళాం కానీ ఏమీ లేదని చెప్పారు. వెళ్ళే ముందు కూడా ప్రార్థన చేసుకొని బయలుదేరాము. దేవుడు మనకి ఏ వ్యాధి ఇచ్చినప్పటికీ కూడా స్వస్థత అనే కణాన్ని మరి మనలో ఉంచాడు కాబట్టి ఏది వచ్చినా కానీ మనం దాన్ని జయించగలుగుతున్నాం. ఆ విశ్వాసంతోనే మేము ఉంటున్నాం. అలాగే ఇంకా నొప్పి అనే అంటున్నారు కానీ చెయ్యంత లాగటం చేత నొప్పి అలాగే వస్తూనే ఉంది. ఒకవేళ ఇంకేమైనా అవిశ్వాసం అనే కొరత ఏమైనా మాలో ఉందేమో దాన్ని సరి చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించాడని మాకు ఆయనకి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. అలాగే మా అమ్మ గురించి కూడా ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి సంఘం అంతా కూడా ప్రార్థించిన రీతిగా ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఏ లోటుపాట్లు ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచి ఆరోగ్యంతో ఉన్నారు. అలాగే పిల్లలు కూడా ఈ లోక సంబంధమైన కార్యాల వైపు చూడుకోకుండా దేవుడు మన కోసం ఏం చేశాడు, మన జీవనం గురించి ఏం చేస్తున్నామని గ్రహించే విధంగా పిల్లలు కూడా దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. కుటుంబం అంతా కూడా దేవుళ్ళు ఎదగాలని కుటుంబం కొరకు ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యాన్ని ప్రార్థన వస్తుని దేవుడు దీవించిన. అలాగే తమ్ముడు కూడా నాకు క్షమించమని అడుగుతున్నా. నేను ఇంటికి వచ్చి కూడా చేయలేదని నేను ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను. అప్పటి నుంచి మాట్లాడలేదు. పిల్లొకటి నాతో సహాయం చేస్తుంది. పిల్లొకటి నన్ను వచ్చింది, నాకు ఎవరు సహాయం చేయట్లేదు. నేను ఏడ్చుకుంటే అందుకే మన సహోదరి ప్రేమ గురించి చెప్పేసరికి నాకు బాగా బాధ కలిగింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు నేను ఎలా ఉన్న కొత్తను చూశాను, కానీ ప్రభు నాలో ఉన్న కొత్తను చూసి అది నా కళ్ళ ముందే తీసుకొచ్చారు. ఆ కొరత నా కళ్ళ ముందుకు వచ్చి నిలబడింది. నాలో తగ్గింపు లేదని అది చూసిన వెంటనే నాకు ఏడుపు వచ్చింది. నేను కాచుకుంటే ఏడ్చుకుంటాను. ప్రభు నాలో తగ్గింపు లేదని ఏడ్చాను. నేను నా జీవితాన్ని తీసుకెళ్లి క్రీస్తు పక్కన పెట్టి ప్రభు నాకు చూపించారు. నేను ఒప్పుకున్నాను. అలాంటి జీవితాన్ని నేను ఎవరు జీవించలేదు. ప్రభు నన్ను క్షమించమని అడిగాను. క్రీస్తు ఒక మీద ఉమ్మ వేస్తే నేనేం చేశాను, నా మీద చూస్తానని ఎప్పుడు అడగలేదు. అయినా అదే ఆత్మ నాలో ఉంటే క్యాండర్కి చూసిన నేను తుడుచుకునేదాన్ని. నిజంగా నాలో లేదు ప్రభు, నేను అలాంటి జీవితం ఇప్పటి వరకు నేను జీవించలేదని ప్రభు ఒప్పుకున్నాను. ప్రభు నా కొరతను చూపించినప్పుడు నేను సరి చేసుకోవాలనుకున్నా. దేవునితోనూ జనులతోనూ సమాధానం పడాలనుకున్నా. దేవుని ముందు తగ్గించుకోవాలనుకున్నా. దేవుని బిడ్డల ముందు కూడా తగ్గించుకోవాలి. దేవుని సన్నిధికి నేర్చుకుంటే తప్ప నేను చేయలేము అనుకున్నా. నేను చేసే పని మానేసి వెళ్ళి తలుపు వేసుకొని దేవుని సన్నిధిలో పడి ఏడ్చాను. నేను ఆ రోజు నా ప్రభుని చేయలేను ఎంతగా ఏడ్చాను. నేను అంతగా ఏడ్చాను. ఓ ప్రభా, నీ స్వభావం నాలో లేదు, ఇంకా నాలో స్వభావం ఏమింది ప్రభా, నాలో దేవుని స్వభావం నాలో ఉండి నాకు దయచే ప్రభు అని అడిగాను. నా 2 చేతులు పైకెత్తి ప్రభా, నాలో దురాత్మ ఉంటే కనుక పైకి భక్తిగా జీవించే కనుక ప్రభా జీవించకుండా మరణించడం తండ్రి నుండి తీసుకెళ్ళిపోవాలి ప్రభు సన్నిధిలో ఏడ్చాను. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభు సన్నిధిలో పడి ఏడ్చాను. ప్రభు నన్ను తీసుకెళ్ళిపోవాలని కోరుకున్నా. ప్రభు నన్ను తీసుకెళ్ళలేదు. 1 గంట 12 1 గంట అయిపోయినా కానీ ప్రభు సన్నిధిలోనే పడి ఏడ్చాను. నేను ఆ తర్వాత నాకు గుర్తులేదు. తర్వాత మీకు వచ్చిన
దేవుని సన్నిధిలో ఉండే ప్రార్థన చేస్తున్నాం. 3 రోజులు కూడా దేవుని సన్నిధిలో ఉండే ప్రార్థన చేస్తున్నాం. నేనేం చేయలేదు. ప్రభు నన్ను తీసుకొని వెళ్ళిపో. లేదంటే ప్రభు నీ యొక్క స్వభావం ఉండేటట్లు తండ్రి. నీ జీవాన్ని నాకు చనిపోయా ప్రభు. ఆ జీవన్ నాలో నివసించాలంటే నేను చనిపోవాలి తండ్రి. నన్ను నేను తగ్గించుకోవాలి ప్రభు అనుకున్నాను. సహోదరి అందుకే అడుగుతున్నా, క్షమించమని. ఒక దేవుని సేవకుడిగా గౌరవించాలి, చెప్పే ప్రతి వాక్యం వినాలి. అలాగే తమ్ముని కూడా నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఇక్కడ కూర్చున్న ప్రతి సహోదరులందరినీ మిమ్మల్ని కూడా ఎప్పుడైనా గౌరవపరుచుంటే, మీ హృదయాన్ని బాధ కలిగించేటట్లు నేను మాట్లాడుంటే ప్రతి ఒక్కరిని నేను క్షమించాలి కోరుకుంటున్నా. మహిమగల దేవ, మహోన్నతుడు అయిన మా ప్రభువా, సర్వశక్తిమంతుడ, సర్వకృప అనేది నిఘనమైన నిత్యమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క ప్రశస్తమైన సహోదరుడు మరి తమ్ముడు, వారి యొక్క భార్య మరి విజయ వారిని ప్రేమించి నాయన మరి వారు ఈ లోకంలో భార్యాభర్తలుగా వారిని కలిపి బహుమానంగా 2 బిడ్డలనిచ్చి వారిని గొప్పగా మీ ప్రేమలో నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రం. మరి నూతనముగా మరి గృహాన్ని మరి వాళ్ళు నిర్మించుకొని సంఘంతో, బంధువులతో, కుటుంబ సభ్యులతో కలిసి ప్రభువుని ఆరాధించాలని వారికి ఇచ్చిన ఆ యొక్క గొప్ప తలంపును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. బిడ్డలను మరి ఏర్పాటు చేసిన మరి కుడికిని బట్టి, అదేవిధంగా మరి కుడికిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆకాశములు మహాకాశములు పట్టజాలని విస్తారమైన దేవుడవు, మా కొరకు 2000 సంవత్సరాల క్రితము మానవ దేహంలో యేసుక్రీస్తుగా ఈ లోకాన్ని దిగి వచ్చారు. అదే దేవుడు నేను మరలా 2వ రాకడలో వస్తారని చెప్పినటువంటి అదే యేసుక్రీస్తు మరలా తన యొక్క వాక్య ప్రకారముగా, మనుషుల యొక్క తలంపు కాదు, మనుషుల జ్ఞానము కాదు, మనుషుల యొక్క ఆలోచనలు కాదు, మనుషుల యొక్క నిర్మిత వాక్యాలు కాదు, కానీ పరిశుద్ధాత్మ చేత ప్రవక్తలు దేన్నైతే మరి ఆత్మావేశంతో వాళ్ళు ప్రవచించారో, మా యొక్క ప్రవక్తల ద్వారా మీరు మాట్లాడిన ఆ లేఖనముల యొక్క నెరవేర్పు ప్రకారముగా పరలోకానికి, సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడబడి రక్తాన్ని కార్చి సిలువ నుండి సమాధిలోనికి వెళ్ళి సమాధిలోంచి చెరలో ఉన్న ఆత్మలను విడిపించి అక్కడి నుంచి మరి 3వ దినమున సమాధిని జయించి మహామహుని యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడైనటువంటి ఆ యేసుక్రీస్తే, ఆ దేవుడే, మా రక్షకుడే మరలా 2వ రాకడలో వస్తారని మాకు వాగ్దానం చేశారు. కాబట్టి ఆ రక్షకుడు, ఆ యేసుక్రీస్తు మరలా తన లేఖనాల ప్రకారంగా ఈ యొక్క చివరి కాల సమయంలో మరి అంజూరపు చెట్టు చిగురించినప్పుడు సాయంకాల వెలుగుగా యూదా గోత్రపు సింహముగా ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో రాయబడిన ముద్దలు విప్పడానికి అదే యేసుక్రీస్తు మరలా మారు రూపంలో, కొత్త పేరులో మరలా తన స్వజనుల యొద్దకు మరలా దిగి వచ్చారని ప్రభు మరి తెలుసుకోవడం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి కుటుంబము అనేక సంవత్సరాలుగా ఈ సత్యాన్ని ఎరిగి మరి వారి యొక్క విశ్వాసాన్ని మరి కొనసాగిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇట్లా మోకరించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు వరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మహిమపరిచిన బిడ్డలందరినీ మీరు బలపరచండి, దీవించి ఆశీర్వదించండి. ప్రభు మరి మేము కొన్ని మాటలు వినడానికి మీరు సిద్ధపడుతుండగా మీరు చెప్తున్నారు ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నాడు అనే సందేశంలో మీరు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ ఆయన ఆత్మగా ఉన్నారు. ఆత్మ ఎల్లప్పుడూ తన ప్రవక్త ద్వారా ఈ భూమి మీద ఆయన మాట్లాడుతూ ఉంటారని నేను చెప్పాను మా ప్రభు. కాబట్టి ఈ గడిలో ప్రభు నీ యొక్క ప్రవక్త ద్వారా మాతో సూటిగా మాట్లాడి మాకు కావాల్సిన ఆత్మీయాహారం మాకు పంచించారు మా ప్రభు. వాటిని మరలా మేము నెమరేసుకుంటుండగా మీరే రంగం మీద కదలాడి మాతో సూటిగా మాట్లాడి నడిపించమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారునిగా మా మధ్యకి అతి త్వరలో రాబోతున్నటువంటి మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క క్రొత్తనమైనటువంటి క్రీస్తు బెనహమన్ మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్, ఆమేన్. సహోదరి సహోదరులందరికీ కూడా రాత్రికాల సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సంతోషం. మరలా శనివారం ఆరాధనలో కుడికలో
మీతో కలిసి ప్రభుని ఆరాధించడం అనేది చాలా గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. మనం ఈ విధంగా కలుసుకొని ప్రభుని ఆరాధించేందుకు, స్తుతించేందుకు, మనలో ఉన్న దేవుని ప్రేమను పంచుకునేందుకు మరి వేదికగా ఉన్నటువంటి మరి సహోదరుడు తమ్ముడు ఇమ్మానుయేలు, అదేవిధంగా నా యొక్క భార్య మరి విజయ మరి ఏర్పాటు చేసినటువంటి కూటమి బట్టి ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులకు నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మేరీ సిస్టరు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కూడా ప్రత్యేకంగా సహోదరికి వందనాలు. ఆ రోజే అంటే ఒక కుటుంబంలో కొన్ని విషయాలు జరుగుతూనే ఉంటాయి, సాధారణంగా ఒకే చోట ఉన్నప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ రోజే ఎప్పుడైతే నేను గడప దాటి ఇవతలకు వచ్చానో అప్పుడే మర్చిపోయాను దాన్ని, గుర్తులేదు నాకు. జనరల్ గా మేము చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి అరుచుకుంటూ ఉంటాం, అలాగే జరిగింది ఇది కూడా. చిన్న చిన్న విషయాల్లో ఎక్కువగా అందరికీ కోపం ఎక్కువ మాకందరికీ. అయినా కూడా నేను ఆ రోజు మర్చిపోయాను, ఎందుకంటే మనము దేవుని యొక్క వాక్య పక్షాన ఉన్నటువంటి బిడ్డలుగా ఉన్నాం కాబట్టి, లోకానికి మనము ఉప్పై ఉన్నాం కాబట్టి, మనము మిగతా వాళ్ళ మీద మనసులో పగబెట్టుకుని శత్రువుల మాదిరిగా చూసేటువంటి ప్రజలు మనం కాదు కాబట్టి అసలు ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాం మనం. కానీ ఖచ్చితంగా నాకు తెలుసు ప్రభు మనతో మాట్లాడుతాడు, మన హృదయాలు గద్దిస్తాడని నాకు తెలుసు. హల్లెలూయా. ప్రభు ఖచ్చితంగా మన హృదయాన్ని గద్దిస్తాడు, ఖచ్చితంగా సిస్టర్తో మాట్లాడతారు, నా కొరతలను కూడా ప్రభు చూపిస్తారు. ఖచ్చితంగా సరి చేసుకోవాలి. మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది అనేది ఇలాంటి విషయాలు జరిగినప్పుడే మనకు అర్థమవుతూ ఉంటది. చూడండి, ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు కొంతమంది వచ్చారు ఆయన దగ్గరికి, పరిసయ్యులు. పరిసయ్యులు అంటే అర్థం ఏంటంటే భక్తి గలవారు అని అర్థం. పరిసయ్యులు అంటే చాలా భక్తి కలిగిన వాళ్ళు. అన్ని విషయాల్లో ధర్మశాస్త్రము ఏం చెప్పిందో ఆ అన్ని విషయాల్లో కూడా చాలా భక్తిగా ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి, పరిసయ్యులు శాస్త్రులు వచ్చి, అయ్యా నువ్వు వర్తమానికుడు అయితే మాకు సంతోషమే, మేము నమ్ముతాము. నువ్వు పైనుంచి మాకు ఏదైనా ఒకటి దింపావు అనుకో, మేము ఇంకా నమ్ముతాము, నీ మీద మాకు పరిపూర్ణమైన విశ్వాసం వస్తుంది, మాకు పైనుంచి ఏదైనా ఒకటి దింపు అని అడిగితే వాళ్ళని ఆయన ఏమన్నాడంటే, ఏమడిగారు? వ్యభిచారులైన చెడ్డ తరము వారులారా అని తిట్టాడు. ఇదేంటయ్యా, నేను వాక్యం చెప్పవయ్యా, నువ్వు మెస్సేవని మేము నమ్ముతాము, నువ్వు మెస్సేవని మేము నమ్ముతాము, మాకు ఇద్దరు సూచన చూపించమని అడిగితే ఏం తిట్టాడు? వ్యభిచారులారా అన్నాడు ఆయన. వాళ్ళ కోపం వచ్చింది. ఇదేంటి, నేను వాక్యం చెప్పని అడిగితే, సూచన చూపించుకుని అడిగితే మమ్మల్ని పట్టుకుని వ్యభిచారులు అంటారా? బైబిల్ చెప్తోంది. వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనకున్న నిష్ఠ కన్నా ఎక్కువగా నిష్ఠగా ఉన్నారు వాళ్ళు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు చాలా పవిత్రంగా ఉంటారు. అన్ని విషయాల్లో ధర్మశాస్త్రాన్ని తూచే తప్పకుండా ప్రభు యేసుక్రీస్తే సాక్ష్యం ఇచ్చారు. నిజమే, మీరు బాల్యము నుండే, ఆ ధనవంతుడు అన్నాడు కదా, మీరు బాల్యము నుండే ధర్మశాస్త్రాన్ని పాటించేవారుగా ఉన్నారు అని చెప్పాడు ఆయన. కానీ వారి యొక్క హృదయాలు నొచ్చుకునే విధంగా ఆయన మాట్లాడారు. వాళ్ళు గ్రహించాల్సింది ప్రభు ఎందుకు ఈ విధంగా గద్దించాడని. ఏ రోజు అడిగాడు, నేను ప్రభుని చూడాలనుకున్నా, ఒకసారి రమ్మనండి అని పిలిచాడు. ఏ రోజు అప్పుడేమన్నాడు ఆయన? పోయి అనకతో ఇలా చెప్పుడు అన్నాడు. ఇదేంటా, మెస్సియా అని నమ్మాడు, ఒకసారి మాట్లాడదామని నమ్మాడు, పిలిచాడు ఆయన్ని. ఆయన ఏమని పిలుస్తున్నాడు? నక్కతో. అంటే మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మన ఎదురుగా నిలబడిన సహోదరుడు ఎంత మంచివాడైనప్పటికీ మన హృదయాన్ని గద్దించడానికి, మనల్ని ఖండించడానికి దేవుడు ఒక్కొక్కసారి వారి యొక్క హృదయాన్ని కఠినపరుస్తారు. దానివల్ల కఠినమైన మాట మనం భరించాల్సి వస్తుంది. నిజమే, భరించాల్సి వస్తుంది, నొప్పి కలుగుద్ది మనకి. ఎందుకంటే మనల్ని సరి చేయడానికి ఆ ఎదురుగా ఉన్న సహోదరుడు మంచివాడే, అతనిలో ఏ లోపము లేదు, లేదా ఎదురుగా ఉన్న సహోదరి మంచిదే, అతనిలో ఆమెలో ఏ కొరత లేదు, ఏ లోపము లేదు, అయినా కూడా దేవుడు మనల్ని సరి చేయడానికి తన యొక్క హృదయాన్ని కఠినపరిచి మనము ఎంత ఓర్పుతో ఉన్నాము, ఎంత సహనంతో ఉన్నాము, ఎంత దీర్ఘశాంతంతో ఉన్నాము, ఎంత ఆశ నిగ్రహంతో ఉన్నాము అనే విషయాన్ని ఈ లోకానికి చూపించడానికి ఒక్కొక్కసారి దేవుడు ఎదురుగా ఉన్న మన సహోదరుల యొక్క హృదయాన్ని కఠినపరిచి మనతో మాట్లాడిస్తుంటారు. అలాంటి సమయంలో దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఏం చేయాలంటే, మనలో ఉన్న క్రియల్ని, మనలో ఉన్న ఆ ఆత్మీయ ఫలాల్ని మనం ఏం చేయాలి? చూపించాలి. కాబట్టి మనకి ఏం జరిగినా కూడా మన మంచి కోసమే. సాతాను ఏదో ఉద్దేశంతో వస్తాడు, కానీ వాడు అవమానంతో మన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి సహోదరులందరూ కూడా, మరి నాకైతే కుటుంబ సభ్యులే, మీరందరూ కూడా మరి నా పిల్లలుగా ఉన్నారు మీరు. ఎందుకంటే స్వడం చెప్పారు, సంఘం అనేది కాపరి యొక్క కుటుంబంగా ఉంది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంఘ కాపరి యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి యొక్క పిల్లలే ఉన్నారు. ఒకటి చూడండి, నా కుటుంబంలో చెర్రీ లేదా లిప్సీ ఏదైనా చేస్తే అప్పటికప్పుడు కోపడతాను నేను, కానీ తర్వాత వాళ్ళ మీద ప్రేమే ఉంటుంది నాకు. కాబట్టి మీరందరూ కూడా నాకు
పిల్లలు లాంటి వారు, కుమారులు కుమార్తెలు లాంటి వారు. కాబట్టి మీ అందరి విషయంలో ఎప్పుడైనా ఒకవేళ హార్ష్గా నేను మాట్లాడినా సరే, మీ మీద నాకు ప్రేమ తప్ప ఎలాంటి ద్వేషం ఉండదు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మరి సహోదరి వలె మీరు కూడా ఒకవేళ చిన్న చిన్న కొరతలు కానీ సమస్యలు కానీ ఉంటే మీరు ఒకరినొకరు సమాధాన పడండి. ఇదే మంచి మరి దేవుడు మనకి ఇచ్చిన సమయం ఇది. హల్లెలూయా. సహోదరిని ప్రత్యేకంగా దేవుడు దీవించిన కాక ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాను. హల్లెలూయా. సరే, మంచిది. ఈరోజు చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒకవేళ మనం అనుకున్నట్లుగానే మన ఆరాధన కూడికి ఆలస్యమైపోతుంది. కాబట్టి ఎవరైనా భోజనం చేయాల్సిన వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటే కనుక బయటకు వెళ్ళి, మీరందరూ కూడా విశ్వాసులు కాబట్టి డిస్టర్బెన్స్ చేయాలనుకుంటున్నాను నేను. కనీసం ప్లేట్ యొక్క శబ్దం కూడా వినపడదు. బయటికి వెళ్ళి ఎవరన్నా ఒకవేళ ఉండలేకపోతే కనుక భోజనం చేయండి, ఇబ్బంది లేదు. భోజనం చేయండి, ఇబ్బంది లేకుండా మీరు బయట మీ పనులను ముగించుకోండి. హల్లెలూయా. చాలా సంతోషం బ్రదర్, మరొకసారి మిమ్మల్ని అందరిని కలుసుకోవటం, రూపేక సన్నిధిలో కూర్చొని ఆరాధించడం చాలా గొప్ప విషయము. మనల్ని ఈ విధంగా సమావేశం చేసినట్టుగా మన కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు. అదేవిధంగా మన దేవాది దేవుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క క్రొత్త నామానికి ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము స్తోత్రము కలిగినట్లుగా దేవుడి రాత్రికాల సమయంలో మనందరం సమకూర్చాడు ఆయన. ఆ దేవునికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. సాతాను ఇప్పుడు బహు కోపంగా ఉన్నాడట. వాడు ఎప్పుడు కోపంగానే ఉంటాడు కదా. సాతాను ఎక్కడ ఉంటాడు బ్రదర్? చాలా మంది చెప్తున్నట్లుగా పైన ఎక్కడో కూర్చుంటాడు, వాడికి నల్ల రూపం వేసుకుని ఉంటాడు, వాడి కొమ్ములు తిరిగి ఉంటాడు, లేకపోతే వాడు బలశాలిగా ఉంటాడు, లేకపోతే మనం చూడని ఒక ప్రాంతంలో ఉంటాడు. వాడు ఏదేదో చాలా ప్రసంగాలు మనం వింటూ ఉంటాం. సాతాను ఆదిలో వాడు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, దేవుని యొక్క స్థానాన్ని వాడు కోరుకున్నప్పుడు, దేవుడు ఆదిలో సాతాన్ని పరలోకం నుంచి కిందకి గెంటివేశాడు. ఎప్పుడైతే దేవుడు పరలోకం నుంచి కింద గెంటి వేశాడో, వాడు అక్కడి నుంచి క్రీస్తు మాట్లాడుతున్నారు. కాలమును తెరకు అవల అనే ఆవలగా అనే సందేశంలో వాడు ఎప్పుడైతే పరలోకం నుంచి గెంటి వేయబడ్డాడో, మండుచున్న అగ్ని గోళము వలె మారిపోయాడంట వాడు. ఇది సాతాను యొక్క పుట్టుక, ఇది ఉనికి, వాడి యొక్క ఉనికి. ఎప్పుడైతే పరలోకం నుంచి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు సాతాన్ని కిందకు త్రోసివేశాడో, వాడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చే సమయంలో వాడు ఎలా మారిపోయాడు? మండుచున్న అగ్ని గోళము వలె, గంధకము వలె, నల్లని తెరవలే మారిపోయాడంట వాడు. వాడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి పడిన తర్వాత అప్పటికి భూమి మీద జీవరాశులు ఇంకా పెట్టలేదు దేవుడు. దేవుడు తన యొక్క జీవరాశుల కొరకు, తన యొక్క జనుల కొరకు ఈ భూమిని తయారు చేసి ఉంచారు, కానీ ఇంకా పెట్టలేదు ఆయన. వాడు ఎప్పుడైతే పరలోకం నుంచి కింద పడుతున్నాడో, అగ్ని పర్వతము వలె, అగ్ని గంధకము వలె, గోళము వలె మండుచు వాడు భూమి మీదకి వచ్చి పడ్డాడు. క్రీస్తు మేడం చెప్పారు, వాడు ఎప్పుడైతే ఈ భూమి మీద పడ్డాడో, వాడు ఈ భూమిని అతలాకుతలం చేసేసాడు. ఈ భూమిని వాడు ఏం చేశాడు? ఒక రూపముతో నిర్మించబడిన భూభాగాన్ని రూపము లేకుండా నిరాకారంగా మార్చేశాడు. అంటే చూడండి, నిరాకారంగా మార్చాడంటే భూమి ఎంత అవస్థపడిందో, భూమి ఎంత అవస్థపడిందో చూడండి. అతలాకుతలం అయిపోయిందండి భూమి. అంతేకాకుండా భూమి పక్షవాతం వచ్చినట్లుగా మారిపోయిందంట, వంకరలు పోయిందంట. నిరాకారంగా మారిపోవడం అంటే భూమికి వచ్చింది పక్షవాతం వచ్చినట్లుగా నిరాకారంగా మారిపోయింది. అప్పటి వరకు భూమి మనుషులకు నివాస యోగ్యంగా దేవుడు తయారు చేశాడు. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఈ భూమి మీద హాని చేసే జంతువులు లేవు, ఈ భూమి మీద హాని చేసే ముళ్ళ పొదలు, గచ్చపొదలు, గట్లు, పొలాలు ఇలాంటివి ఏమి కూడా లేవు. అంతా కూడా సమానంగా ఉంది. భూమి అంతా కూడా మనుషులకి నివాస యోగ్యంగా ఉంది. ఏది కూడా హాని లేనిది, శపితమైనది ఈ లోకంలో ఏది లేదు. అంత ఆశీర్వాదమే ఉంది. అలాంటి భూమిని వాడు ఏం చేశాడు? మొత్తం నిరాకారంగా మార్చేశాడు. ఈ భూమికి నిరాకారంగా మారిపోవడం అంటే అర్థం ఏంటంటే, ఈ భూమికి పక్షవాతం వచ్చిందంట. ఎందుకంటే అంతగా వాడు దీన్ని నాశనం చేశాడు. వాడు ఇప్పుడు కోపంగా ఉన్నాడు. కృష్ణ మాట్లాడుతున్నారు, వాడు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. అంతేకాకుండా వాడి కోపం పెరిగిపోయింది. వాడు మండుచున్న గోళ వలె ఈ భూమి అందరూ సంచరించాడు వాడు. అందుకోసమే ఎహెజ్కేలు 28 ఒకసారి చూడండి. ఎహెజ్కేలు 28 వాడు ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి.
బ్రదర్ ఖచ్చితంగా కూడికి ఆలస్యం అవుద్ది. దయచేసి ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే భోజనానికి వెళ్ళాల్సిందిగా రెండోసారి నేను అనౌన్స్ చేస్తా ఉన్నా. ఎందుకంటే కూడికిని సమయానికి ముగించడం అనేది అది మన పని కాదు. ఒకవేళ ఎవరన్నా అలసిపోయి ఒకవేళ రెస్ట్ తీసుకుందంటే కూడా మీకు అవకాశం ఉంది. ఎహెజ్కేలు 28. ఇదంతా కూడా లూసిఫర్ అనే దూత, పడిపోయిన పతనమైనటువంటి దూత, వాడే సాతాను. సాతాన్ యొక్క పేరు, పరలోకంలో ఉన్న వాడి యొక్క పేరేంటి? లూసిఫర్. వాడి పేరు లూసిఫర్. అక్కడ ప్రధాన దూత వాడు. దేవుని దూతలందరూ నడిపించే ఒక పాత్ర పోషించాడు వాడు. కానీ ఎప్పుడైతే పరలోకం నుంచి కింద పడిపోయాడో వాడు ఏమైపోయాడు తెలుసా? మహాగఢ సర్పము, ఆది సర్పము, ఆది పాపము. వాడికి అనేక పేర్లు వచ్చినాయి. అపోలోయేను, అబద్దోను, సాతాను, దురాత్మ, దుష్టశక్తి, మోసపరచువాడు, ఇవన్నీ కూడా వాడి పేర్లే. కానీ వాడికి ఉన్న ఒకే ఒక పేరు ఏంటంటే లూసిఫర్. చూడండి, ఇదంతా కూడా 28వ అధ్యాయం అంతా కూడా సాతాను గురించి ఉంది. అయితే అంతా మనకు అవసరం లేదు. చూడండి, 14 వచ్చాడు. నేను చదువుతా చూడండి. వాడి యొక్క క్వాలిటీస్ అన్ని కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. మీరు తర్వాత చదవండి. 13 కూడా చదవండి. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, తిలిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపడిన దినమున తెల్లని గురువులు వాయించువరును నీకు సిద్ధమైంది. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము మీద ఎక్కడున్నాడు వీడు? దేవుని యొక్క ప్రతిష్ఠిత పర్వతం మీద ఉన్నాడు వాడు. అదే యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో కూడా ఆయన రాయబడ్డాడు, రాశాడు ఆయన. యెషయా కూడా ఎక్కడున్నాడట? ఏమని రాయబడింది అక్కడ? నేను ఉత్తర దిక్కున సభాపర్వతం మీదకి ఎక్కి కూర్చొని మహోన్నతునితో సమానంగా చేసుకుంటానికి ఉంది. ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చొని మహోన్నతునితో, అంటే దేవునితో సమానంగా చేసుకోవడానికి ఉంది. అంటే వీడి యొక్క స్థానం ఎక్కడ ఉంది? ఎప్పుడు పడిపోక మునుపు దేవుని యొక్క ప్రతిష్ఠిత పర్వతము. సాతాను పడిపోక మునుపు ఎక్కడున్నాడు వాడు? సంఘంలో ఉన్నాడు, లేదా పరలోకంలో ఉన్నాడు. దేవుని మధ్యలో, దేవుని దూతల మధ్యలో వాడు అభిషేకము పొందిన క్రీస్తు వలె. అభిషేకం అంటే ఏంటి? వాడు కూడా ఎలా ఉన్నాడు? క్రీస్తులా ఉన్నాడు. వాడు అలంకరించబడి ఉన్నాడు. వాడి ముందు ఎదురుగా పిల్లల గ్రోవుల ముందు వాళ్ళు ఉన్నారు. అక్కడ వాడికి చాలా అలంకరించాడు దేవుడు, అక్కడ చాలా అధికారం ఇచ్చాడు అక్కడ దేవుడు. కానీ ఎప్పుడైతే గర్వం వచ్చిందో దేవుడు వాడిని ఏం చేశారంటే కిందకి పడేశాడు. ఎప్పుడైతే వాడు పరలోకం నుంచి కిందకి పడ్డాడో మహాక్రోధముతో, కోపముతో వచ్చి ఈ లోకంలో పడ్డాడు వాడు. దేవుని యొక్క ప్రతిష్ఠిత పర్వతము నుండి, అనగా నీవెక్కడైతే ఉన్నావో ఆ ప్రతిష్ఠిత పర్వతం ఎవరై అంటే సంఘమే. నీవెక్కడైతే ఉన్నావో వాడు అక్కడే ఉన్నాడు. కానీ నీవున్న స్థలంలోంచి వాడు తోయబడినప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఈ భూమి మీదకి వచ్చాడు. నిరాకారంగా మార్చాడు ఈ భూమిని అంతా కూడా, ఈ ప్రకృతిని అంతా కూడా నిరాకారంగా మార్చాడు. అంత పడిపోక మునుపు ఈ భూమి మీద ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, శాపగ్రస్తమైనటువంటి చెట్లు ఈ భూమి మీద లేవు. వాడు వచ్చి ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో మొత్తం శాపగ్రస్తం అయిపోయింది. అంతేకాకుండా వాడు ఎప్పుడైతే ఈ భూమి మీద సంచరించాడో ఆ ఉగ్రతతో, ఆ అగ్నితో ఎప్పుడైతే దీని మీద సంచరించాడో ఇవన్నీ కూడా కాలుచున్న రాళ్ల వలె మారిపోయినాయి. ఇవన్నీ కూడా భూమి మీద అన్ని రాళ్ళు కూడా ఏమైపోయినాయంట? కాలుచున్న రాళ్ల వలె మారిపోయినాయి. వాడు ఎక్కడ తిరుగుతున్నాడు తెలుసా? కాలుచున్న రాళ్ల మధ్యన వాడు సంచరిస్తా ఉన్నాడు. ఇది ఇక్కడ మాట్లాడుతున్న ఎహెజ్కేలు. చూడండి 14 చదివాం కదా. ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. అది సాతాను, వాడు తిరుగుబాటుదారుడు అని బయలుపడే వరకు వాడు చాలా యథార్థవంతుడు బ్రదర్. సాతాను పరలోకంలో వాడి యొక్క ఆలోచనలు, స్వభావము బయట పడేదాకా వాడు ఎలాంటి వాడు? అభిషేకమునందున కెరూబే, కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఈ భూమి మీద వారి యొక్క
సాతాను యొక్క అనుచరుల మధ్యలో వాడు సంచరిస్తా ఉన్నాడు. మొత్తం ఈ భూమిని అంతరం కూడా వారు స్వాధీనం తీసుకున్నాడు. ఎప్పుడైతే వాడు మహా ఉగ్రతతో కోపంతో ఈ భూమి మీద పడ్డాడో అప్పటి నుండి ఈ భూమి పైన దాడి చేయటం మొదలు పెట్టాడు. నేటికి కూడా వాడు దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు కూడా దాడి చేస్తూనే ఉన్నాడు. ఎలా అంటే మనుషుల్లో జంతు స్వభావాన్ని పెట్టాడు. ఎక్కడ? ఏదెన్లో మనుషుల్లో జంతు స్వభావాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఆ మనుషుల్లో ఉన్న జంతు స్వభావము అది ఎవరిదే అంటే అది సాతానుది. సర్పం యొక్క బీజము అవ యొక్క గర్భంలోకి వచ్చినప్పుడు అవ యొక్క గర్భములో ఆదాము యొక్క బీజము సర్పం యొక్క బీజము రెండు మిళితమైపోయినప్పుడు ఎక్కడున్నారు వీళ్ళిద్దరు కూడా? అవ యొక్క గర్భంలో ఉన్నారు. ఒకటి దేవుని యొక్క బీజము, రెండవది సాతాను యొక్క బీజము. అలాగే ఈ యొక్క లోకంలో ఈ సంఘంలో దేవుని బీజము సంఘంలో ఉంది, సర్పం యొక్క బీజం కూడా సంఘంలోనే ఉంది, మిళితమైపోయి ఉంది. అది వేరు చేయాలి. శస్త్రచికిత్స జరగాలి చెప్తారు మేడం గారు. దానికి ఆపరేషన్ జరగాలంట. అది వేరు చేయాలంటే గర్భంలో ఉన్న వారిని వేరు చేయాలంటే ఏం జరగాలి? ఆపరేషన్ జరగాలి. కల్వరిలో జరిగింది ఒక ఆపరేషన్, ఏదైనా జరిగింది ఒక ఆపరేషన్. చూసారా మన సహోదరులారా? వాడు చాలా కోపంగా ఉన్నాడు నేటికి కూడా. మనుషుల్లో జంతు స్వభావం. ఈరోజు జరిగిన సంభవాలు ఊరికే చూసాను నేను. ఈరోజు ఏం జరిగిందని నేను నా చేయి నొప్పి వచ్చింది రాయలేక అన్నీ ఉన్నాయి. అంటే మనకు తెలిసినే జరిగిన సంఘటనలు మన పరిధిలో మనకున్న ఆ వెసులుబాటుని బట్టి మనం గ్రహించిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి లోకంలో. వాడు ఎంత కోపంగా ఉన్నాడు చూడండి. తమిళనాడులో ఒక సహోదరి మరొక సహోదరిని ప్రేమించింది. ఒక స్త్రీ మరొక స్త్రీని ప్రేమించింది. ఇది హేయము అని బైబిల్ చెప్పింది. చాలా హేయమైన చర్య అది. ఒక స్త్రీ మరొక స్త్రీని ప్రేమించి భర్తకి తెలియకుండా ఆ స్త్రీతో చాటింగ్ చేస్తూ ఉంది. వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ యొక్క ప్రేమ తీవ్ర స్థాయికి వచ్చేసి ఇక వాళ్ళు కలిసి జీవించాలని వాళ్ళకి అప్పటికే పాప పుట్టింది. 6 నెలల పసిపాప పుట్టింది. 6 నెలల పాప వాళ్ళకి కుటుంబంలో ఉంది. ఇది ఈ రోజు జరిగిన సంభవం. అది ఏం చేయాలో తెలియక ఆమెతో వెళ్ళిపోవాలి. పాప బేబీ అడ్డంగా ఉంది కాబట్టి ఆ పాపని 6 నెలల పసిపాపని చంపేసి గోతులు పెట్టేసి ఏమి తిరిగినట్టుగా ఉందండి దగ్గర ఈరోజు. ఏ స్వభావం ఇది? జంతు స్వభావం. సాతాను ఎంత కోపంగా ఉన్నాడో ఈ లోకం మీద చూడండి. కారణము కల్వరిలో ప్రభువైన యేసుక్రీస్తు కల్వరిలో రక్తాన్ని కార్చినప్పుడు వాడి తల మీద ఆయన పాదాలు మోపినప్పుడు వాడి యొక్క కోపం మరింత తీవ్రమైపోయింది. ఆల్రెడీ గెంటి వేయబడినప్పుడు వాడు కోపంతో ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరిలో రక్తాన్ని కార్చినప్పుడు వాడి కోపం మరింత ఎక్కువైపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు మరలా రెండోసారి వచ్చినప్పుడు కార్ యాక్సిడెంట్ లో ఆయన మరలా రక్తాన్ని కాల్చినప్పుడు వాడి యొక్క కోపము ప్రచండమైపోయింది. ఇంక వాడిని ఆపడానికి ఏది తెలియదు లోకంలో. క్షణానికి ఒకసారి చూస్తే యాక్సిడెంట్లు, మరొకసారి చూస్తే భయంకరమైన సంఘటనలు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు. సూడాన్, నైజీరియాలో చూడండి ఏం జరుగుతుంది. 2023 నుంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ రోజుకి అది తీవ్రతరం అయిపోయింది. ఈ రోజు ఆ సూడాను, నైజీరియా ప్రాంతాల్లో ఆ జరుగుతున్న సంభవాలు మీరు గమనించే ఉంటారు. ఆ సూడాను, నైజీరియా ప్రాంతాల్లో ఎవరైతే క్రైస్తవులుగా మరి బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారో వారిని 2023 నుంచి చంపడం మొదలు పెట్టారు. ఎంతమంది చెప్పారు తెలుసా? ఇప్పటికి సంవత్సర సమయంలో 5 లక్షల మందిని చంపారట. ఒక సంవత్సర సమయంలో RSF అనే ఒక పేరు పెట్టి ఆ యొక్క సంస్థ తరపున ఎవరైతే చర్చికి వెళుతున్నారో, ఎవరైతే బైబిల్ పట్టుకుంటున్నారో, ఎవరైతే ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారో వారిని 5 లక్షల మందిని చంపారు. అంటే సగటున రోజుకి 1400 మందిని చంపారు. ఎంత భయంకరమో చూడండి. అంటే వాడి కోపం ఎంత ఉందో చూడండి. ఇంకా చంపుతూనే ఉన్నాడు. మనం అనుకున్నాం సంఘకాలంలోనే వాడు అంతమంది చంపాడు అనుకున్నాం. నీ కనుల ఎదురు జరుగుతుంది ఆ విషయం. నీ జీవితంలో, నీ కాలంలో ఆ వాక్యం నెరవేర్చబడతా ఉంది. 5 లక్షల మందిని సంవత్సరం కాలంలో 5 లక్షల మందిని, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, యవనస్తులు ఎవరూ లేదు, కత్తితో నరకటం, ఊరేసి చంపటం, ఆకలితో చంపటం, గదిలో పెట్టి బంధించడం. స్టాలిన్ ఎలాగైతే, హిట్లర్ ఎలాగైతే, మిగతా నియంతలు ఎలాగైతే యూదులను చంపారో అలాగా ఇప్పుడు క్రైస్తవులు చంపబడుతున్నారు. బైబిల్ చదివే విద్యార్థులు చంపబడుతున్నారు. అంతగా వాడి యొక్క కోపం ఈ లోకం పైన మండుతుంది. మనుషుల్లో జంతు ప్రవర్తన.
పురుషులు, స్త్రీలు, పెద్దవాళ్ళు, పిల్లలు ఎవరికి సంబంధం లేదు. చూడండి, ఇది ఇప్పుడు ఈరోజు జరిగిన సంభవాలు నేను చెప్పేది, ఎప్పుడో జరిగిపోయింది కాదు. మద్యమత్తులో తాగి మందెక్కువైపోయి 4 యువకులు ఒక పురుషుడి పైన లైంగిక దాడికి పాల్పడ్డారు ఈరోజు. ఎంత దారుణమైన సంఘటన. ప్రభు యేసుక్రీస్తు లూకాసు వార్త 17వ అధ్యాయంలో చెప్పారు, ఈ సొదొమ దినాల వలె నీ కాలంలో కూడా ఉంటుంది. అక్కడ ఒక పురుషుడు అనేక మంది పురుషులు చేయాలని, పాడు చేయాలని, వాళ్ళ యొక్క శరీర వాంఛ తీర్చుకోవాలని వాళ్ళు అక్కడ మరి లోతు మీద పడ్డారు. వచ్చి సొదొమ ప్రజలందరూ కూడా వచ్చి మీ ఇంట్లో ఉన్న దూతలు మాతో పంపించండి. లోతు చెప్పారు, అయ్యా లేదు లేదు, అది హేయమనే కార్యం, అది మీరు కావాలంటే నా ఇంట్లో నాకు పెళ్లిడికి వచ్చిన కుమార్తెలు ఉన్నారు, మీరు కావాలంటే తీసుకుని వాళ్ళతో విచారించండి, మరి మనం పురుషులతో కాదు అని అంటే వాళ్ళు అంటున్నారు, మాకు తెలిసినవయ్యా లోతు, నీ కుమార్తెలు కాదు మాకు కావాల్సింది, నీ ఇంటిలో ఉన్నటువంటి ఆ దూతలు, ఆ పురుషులే మాకు కావాలి. సొదొమ దినాల్లో జరిగినట్లుగానే మన కాలంలో కూడా జరగాలి. చూడండి, ఎందుకు మనం ఈ సంభవాలు జ్ఞాపకం చేసుకున్నామంటే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క వాక్యము మన కాలంలో మన కళ్ళ నెరవేర్చబడుతుంది. సాతాను వాడు మరింత కోపంతో సంఘం మీద దాడి చేస్తా ఉన్నాడు. కాబట్టి మెలకువ కలిగి మీరు సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క వాక్య పక్షం నిలబడిన ప్రజలు ఉన్నారో వాడిపైన వాడు మరింత ఉగ్రగా మరి ఈ లోకం గురించి దాడి చేస్తూ ఉన్నాడు. వాడు అనేక రూపాల్లో అనేక విధాలుగా 6 నెలల పసిబిడ్డని చంపించింది ఒక స్త్రీ ఇంకొక స్త్రీ కోసం. ఎంత దారుణమైన సంగతి. ఒక పురుషుడు ఇంకొకటి జరిగింది అక్కడ. నేను రాశాను, చాలా రాశాను నేను. ఇవన్నీ మనం పంచుకోవడం వేస్ట్ మనకి. కానీ నేను ఒకటే చెప్తాను మీకు, ఒక విషయం చెప్తాను చూడండి. భర్త బతికి ఉండగలోనే భార్య పరపురుషుడితో సంబంధాలు పెట్టుకోవటం, భార్య ఉండతోనే భర్త మరొక మరి స్త్రీతో సంబంధాలు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా సాతాను యొక్క కార్యాలు. ఇవన్నీ ఒక డాక్టరు ఆ భార్య కూడా డాక్టరే, ఆ భార్య కూడా డాక్టరే. ఆమె ఏం చేసిందంటే, ఆయన ఏం చేశాడంటే వేరే 6 ప్రేమించాడట. ఆల్రెడీ భార్య ఉంది, కానీ 6 ప్రేమించి భార్యని మత్తు ఇచ్చి చంపేసి 6 మెసేజ్ చేశాడట. ఏమనంటే, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీకోసమే నా భార్యని చంపేశా. ఎవరిది చంపే ఆత్మ? సాతాను. వాడి యొక్క స్వభావం ఈ భూమి మీద అంతగా సంచారం చేస్తా ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా మీరు ఎంత జాగ్రత్త కలిగి మెలకువగలిగి మీరు మరి నివసించగలుగుతారో, జీవించగలుగుతారో, వాక్యంలో మీ విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతారు అనేది మీ చేతుల్లో పెట్టబడుతూ ఉంది. అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి. వాడు కోపముతో ఈ భూమి పైన వాడు దాడి చేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మీరు ఈ లోక కార్యాల నుంచి మీరు వేరుపడండి. విశ్వరంగా గారు మాట్లాడుతున్నారు, ఆయన తన స్వకీయులను గురించి జాగ్రత్త వహిస్తాడు. ఆయన అందరి కోసం కాదు, ఆయన తన స్వకీయుల గురించి ఆయన జాగ్రత్త వహిస్తాడు. ఆయన యోనా ఎప్పుడైతే శాప గర్భంలోకి వెళ్ళిపోయాడో, యోనాతో పాటుగా ఆయన శాప గర్భంలోకి వెళ్ళిపోయాడు. ఆయన హెబ్రీ పిల్లలు ఎప్పుడైతే అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారో ఆ వాళ్ళతో పాటుగా ఆయన కూడా అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. ఆయన మోషే ఎప్పుడైతే నైల్ నదిలో పడిపోయాడో మోషేతో పాటుగా దేవుడు కూడా నదిలో ఉన్నాడు. అక్కడ కారణం ఏంటంటే ఆయన తన స్వకీయుల ఎడల జాగ్రత్త వహిస్తాడు. ఆయన అక్కడే ఉంటాడు వాళ్ళతో. ప్రియమైన సోదరులరా, సాతాను చాలా కోపంగా ఈ లోకం పైన దాడి చేస్తా ఉంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది, దేవుని యొక్క వాక్యము పరిపూర్ణంగా నెరవేర్చబడుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఇండియా దేశానికి సంబంధించిన ప్రజలే కనపడుతూ ఉన్నారు. చూడండి, నిన్న అమెరికా దేశంలో న్యూయార్క్ మేయర్ గా ఒక వ్యక్తి ఎన్నికయ్యాడు. అవునా? మమ్దార్. అతను ముందు పేరు జోహరా ఏదో పేరుంది, మమ్దార్ అతను లాస్ట్ పేరు. అతను ఇండియా మూలాలు ఉన్నాయి. రీసెంట్ గా లెఫ్టినెంట్ ట్రంప్ దగ్గర లెఫ్టినెంట్ గవర్నర్ ఇండియా. మీరు ఎక్కడ తీసుకోండి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో అతి ముఖ్యమైన స్థానాల్లో ఎవరు కూర్చుంటున్నారు? ఇండియన్స్ కూర్చుంటున్నారు. ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన హోదాలో కూర్చుంటున్నారు. ఇదంతా దేనికి సంకేతం? ఇండియా నుంచి క్రీస్తు లేవబోతున్నాడు, ప్రపంచాన్ని పరిపాలించబోతున్న రాజు రాబోతున్నాడు అనే దానికి సూచనలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా మిగతా విశ్వాసుల మాదిరిగా
మనం ఆదివారం వచ్చింది, ప్రార్థనకి వెళ్ళాం, వచ్చాం, బైబిల్ గూట్లో పెట్టాం, పడుకున్నాం అనేది కాదు. దేవుడు ఈ కాలంలో ఏ వాక్యాన్ని నెరవేరుస్తున్నారు, మనం ఎలా సిద్ధపాటుని కలిగి ఉండాలి, ఎలా ఈ భయంకరమైన పరిస్థితులు మనం తప్పించుకోవాలనే దాని మీద ఖచ్చితంగా మీ యొక్క హృదయాన్ని పెట్టాలి మీరు. లేదంటే మీరు కూడా సాతాను చేత పట్టబడతారు. వాడు ఏదో ఒక రూపంలో మనం బలహీనపరిచి వాడి యొక్క కార్యాల్లో మనం భాగస్వాములు చేసి దేవునికి మనం దూరం చేస్తుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని దేవుని యొక్క మరి ప్రేమతో హెచ్చరించేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. మీ అన్ని విషయాల్లో కూడా మరి వాక్యం మీద మాత్రమే మీరు ఆనుకుని మరి గొప్ప ఎత్తబాటులు మీరందరూ ఉండాలని నేను కోరుతున్నాను. హల్లెలూయా. సరే, పరిశుద్ధ గ్రంథం నుంచి మనం మాట చూద్దాం. 2వ రాజులు 5వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అతడి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది సోమరులున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునందుకు పోయి ఇజ్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇజ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదని ఆజ్ఞ ఇచ్చిన కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇజ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించెను. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ఓ మా మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, ఆత్మరూపిగా 4000 సంవత్సరాలు అగ్నిస్తంభంలో మేఘస్తంభంలో ఉండి యెహోవాగా పిలువబడి ఆరాధించబడి, ఓ మరి వాగ్దాన ప్రకారముగా అదే యెహోవా, అదే దేవుడు, అదే తండ్రిగా పిలువబడిన ఆ దేవుడే 2000 సంవత్సరాల కిందట 4000 సంవత్సరాలు ఆత్మరూపిగా పైన దేవుడు మానవ శరీరంలో కన్య మరియ గర్భములో ఈ లోకానికి వచ్చినాం. మా ప్రభు నీకు వందనాలు, స్తోత్రములు. ఓ మరి మనం చూడలేని దేవుడు, మనము పట్టుకోలేని దేవుడు, మనము తాకలేని దేవుడు, మనం పట్టుకునే విధంగా, మనం మాట్లాడే విధంగా, మనము తాకే విధంగా కన్య మరియ గర్భములో రక్త మాంసముల దేహములో ఓ ప్రభు అయిన దేవుడు ఈ లోకములో యేసు క్రీస్తు రూపములో నడియాడినట్లుగా ఓ చరిత్ర చెబుతా ఉంది. ఆ దేవుడే యేసు క్రీస్తుగా నడియాడిన ఆ దేవుడే ఓ మా కొరకు శిలువ మరణాన్ని పొంది అప్పగించబడి సమాధిని జయించి పరలోకానికి వెళ్ళి ఇదిగో అంజూరపు చెట్టు చిగురించినప్పుడు నేను వస్తాను అని ఆయన వాగ్దానం చేశారు. ఓ ఎప్పుడైతే అంజూరపు చెట్టు చిగురిస్తూ ఉందో క్రైస్తవ సమాజమా, ఓ అంజూరపు చెట్టు అనగా ఏమిటో నీకు అర్థమైందా? ఓ అంజూరపు చెట్టు అనగా ఇజ్రాయేల్ దేశానికి సూచనగా ఉంది. ఇజ్రాయేల్ దేశం ఎప్పుడైతే ఒకటిగా సమకూర్చబడుతుందో అప్పుడు ప్రభు అయిన యేసు, నీవు ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు 2వ రాకడలో మానవ దేహంలో ఈ లోకాన్ని దర్శించాలి. క్రైస్తవ సమాజమా, బైబిల్ చదవండి, లేఖలు చూడండి, మీ కళ్ళ ఎదుట జరుగుతున్న చరిత్ర మీరు గమనించండి. యేసు క్రీస్తు చెప్పినట్లుగా ఇజ్రాయేల్ దేశము సమకూర్చబడింది. 1943 నుంచి 48 వరకు ఇజ్రాయేల్ పరిపూర్ణంగా సమకూర్చబడుతూ వచ్చారు. 8వ సంవత్సరం మే నెల 14వ తారీఖున వాళ్ళు దావీదు యొక్క 6 మూలల జెండా వాళ్ళు ఆకాశంలోకి రెపరెపలాడితే వేశారు. ప్రభు యేసుక్రీస్తు చెప్పినటువంటి అంజూరపు చెట్టు చిగురించింది. చిగురించినటువంటి అంజూరపు చెట్టు యేసుక్రీస్తు యొక్క రాకడని గురించి మాట్లాడుతుంది. యేసుక్రీస్తు 2వ రాకడలో మానవ దేహంలో మరొకసారి ఈ లోకానికి వచ్చారని వాక్యం చెబుతూ ఉంది. ఓ గొప్ప దేవుడా, ఆ మరొకసారి మారు రూపంలో వచ్చిన యేసుక్రీస్తుని గుర్తించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. ఆ యేసుక్రీస్తుని ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. నిజమైన యేసు, యెరూషలేములోకి వచ్చిన ఆ యేసు, కల్వరి శిలువలో రక్తాన్ని కార్చిన ఆ యేసు ఇప్పుడు మా దగ్గర ఉన్నాడు. మారు రూపంలో ఉన్నారు, కొత్త పేరులో ఉన్నారు.
ఆ కొత్త పేరును గ్రహించిన ప్రజలు మేముగా ఉన్నాము ప్రభు. మా తెలివితోనో జ్ఞానంతోనో కాదు, కానీ అది నీ యొక్క ఆత్మ చేతనే జరిగింది మా ప్రభు. ఓ ప్రభు, మరి ఇప్పుడు చదవబడిన లేఖన భాగాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు. మీరే నడిపించి మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందుకురమని మా విమోచకుడైన యేసు క్రీస్తు యొక్క క్రొత్త నామమైనటువంటి క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. థ్యాంక్ యూ. కూర్చుందాం. చదవబడిన లేఖన భాగం నుండి ఈ కాల ప్రవక్త యొద్ద మీరు ఉండవలను అని చిన్న చిన్న అంశం మీద మనం మాట్లాడుతున్నాం. ఈ కాల ప్రవక్త యొద్ద మీరు ఉండాలి. సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రజలతో మాట్లాడేది ఒక విధానాన్ని ఏర్పాటు చేశారు ఆయన. దేవుడు నేరుగా తన ప్రజలతో మాట్లాడగలడు. దేవుడు నోవాహుతో మాట్లాడినట్లుగా, దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా, దేవుడు తన పితరుల మన పితరులతో ఆయన తన పిల్లలతో ఆయన మాట్లాడినట్లుగా, పరలోకం నుంచి ఒక శబ్దాన్ని పంపించి యోబుతో మాట్లాడినట్లుగా, ఏలియాతో మాట్లాడినట్లుగా దేవుడు మాట్లాడగలడు. కానీ దేవుడు నేరుగా మాట్లాడితే దేవుని దాసులు అనబడిన వారు, దేవుని ప్రవక్తలు అనబడిన వారు, అంతేకాకుండా కొలత కలిగినటువంటి ఆత్మ గల దేవుని దాసులు మాత్రమే దాన్ని వినగలుగుతున్నారు. నా మాటలు మీకు అర్థమైన బ్రదర్? దేవుని ఆత్మ కొలత కలిగిన వారు మాత్రమే. అంటే కొలత ప్రవక్తల్లో దేవుని యొక్క ఆత్మ ఎలా ఉంది? కొంత పరిధిలో మాత్రమే ఉంది. కొంత పరిధిలో మాత్రమే ఆత్మ వారిలో పనిచేసింది. కొలత ఉంది వాళ్ళలో. వారు మాత్రమే ఆయన స్వరాన్ని వినగలుగుతున్నారు. మిగతా ప్రజలు దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోతున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడో వాళ్ళకి అర్థం కావట్లేదు. అంతేకాదు, ఒకవేళ దేవుడు నేరుగా మాట్లాడితే సీనాయి పర్వతం దగ్గర జరిగినట్లుగా ప్రజలు భయపడి ప్రాణ భయంతో పారిపోతున్నారు. అడిగారు వాళ్ళు, మోషే నువ్వు చెప్తున్నావు మాకు బాగానే ఉంది, ఎర్ర సముద్రం బయలు చేయాలంటున్నావు, రాజు నేనే గడగలాడించానంటున్నావు, తెగులు నేనే రప్పించానంటున్నావు, దేవుడు నాతో చెప్పాడంటున్నావు, బాగానే ఉంది, జరుగుతున్నాయి. అసలు నువ్వు కాదు, నీకు చెప్పే దేవుడే ఒకసారి మాతో మాట్లాడితే మేము వింటాం కదా, మాలో ఉన్న అవిశ్వాసాన్ని మేము తీసివేసుకుంటాం కదా, నీతో మాట్లాడుతున్న దేవుడే మాతో ఒకసారి మాట్లాడమని చెప్పు అని వాళ్ళు అడిగారు. అడిగితే మోషే వెళ్ళి చెప్పాడు, ప్రభా నేను చెప్పే మాటలు వాళ్ళకి నమ్మకంగా లేవట, ఒకసారి మీరే అంటే వాళ్ళతో మాట్లాడండి డైరెక్ట్ గా అని మోషే వెళ్ళి దేవుడు చెప్పారు. అప్పుడు దేవుడు చెప్పారు, నేను నా స్వరం వాళ్ళు వినాలంటే వాళ్ళు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పలానా సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు తీసుకున్నా, సీనాయి పర్వతం దగ్గరికి వచ్చి వాళ్ళు నా మాటలు వినాలంటే 3 దినాల పాటు వాళ్ళు ఎలా ఉండాలి? తాము పరిశుద్ధపరచుకోవాలి. భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ఈ 3 రోజుల పాటు భార్యాభర్తలు దూరంగా ఉండాలి. అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు, అపవిత్రమైన కార్యాలు చేయకూడదు, లోక సంబంధంగా జీవించకూడదు. దేనికోసం బ్రదర్? స్వరం వినటానికే. ఆయన స్వరం వినటానికే. మరి నీలో రావాలంటే బ్రదర్ నీకు ఎంత పరిశుద్ధి ఉండాలి బ్రదర్? అక్కడ గట్టు దగ్గర నిలబడి, సీనాయి పర్వతం దగ్గర నిలబడి ఆయన స్వరం వినడానికే ఇదంతా. ఆయన ఆ పర్వతం మీద నిలబడి మాట్లాడుతుంటే ఆయన స్వరం వినడానికే దేవుడు ఏం చెప్పాడు? 3 రోజులు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ఆ స్వరం వినడానికే. సహోదరులు అర్థమవుతుంది బ్రదర్? ఇప్పుడు మీరేం చెప్తున్నారు? ఆ సీనాయి పర్వతం మీద కదలాడిన అగ్నిస్తంభము, మేఘస్తంభము ఇప్పుడు ఎక్కడుంది? మరి నీలో ఉంది అంటే మీరు ఎలా ఉండాలి? వాళ్ళు ఆ స్వరాన్ని వినడానికి 3 రోజులు తాము శుద్ధి చేసుకోవాలి. దూరంగా ఉండి స్వరం మాట్లాడుతుంటే వింటారు వాళ్ళు. ఆ వినడానికి శుభ్రంగా ఉండాలి వాళ్ళు. ప్రభు చెప్పారు, మీరు శుభ్రం చేసుకుని ఆ గట్టు దగ్గర రండి, పర్వతం దగ్గర రండి, నేను మీతో మాట్లాడతాను చెప్పాడు. వాళ్ళందరూ కూడా 3 రోజులు దేవుడు చెప్పినట్టుగానే, మోషే చెప్పినట్టుగానే 3 దినాలు వాళ్ళు తాము పరిశుద్ధం చేసుకున్నారు. వాళ్ళు భార్యాభర్తలు పరిశుద్ధంగా ఉన్నారు. అపవిత్రమైనదని ముట్టలేదు, అపవిత్రమైనదని తినలేదు, చేయమనే కార్యాలు చేయలేదు. పాలెమంతా కూడా చాలా పరిశుద్ధంగా ఉంచుకున్నారు. ఇల్లు వాకిళ్ళు చాలా పరిశుద్ధంగా ఉంచుకున్నారు. 3వ రోజున సమయం వచ్చేసింది. దేవుడు పర్వతం మీద దిగి వస్తా ఉన్నాడు. ఎలా దిగి వస్తాడంటే ఉరుముల మెరుపుల జయధ్వనులతో ప్రభు దిగి వస్తా ఉన్నాడు. అక్కడ ఏ రూపంలో తెలుసా? వృద్ధుడైన వాని రూపంలో. హల్లెలూయా. మేఘస్తంభం ఎక్కడికి దిగి వచ్చింది? సీనాయి పర్వతం మీద దిగి వచ్చింది.
దేవుడు మేఘారుడే ఎక్కడికి వచ్చాడు? సేనాయి పర్వతం దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే సేనాయి పర్వతం మీదకి మేఘము దిగి వచ్చిందో ఒక్కసారిగా ఎత్తైన ఆ ప్రాంతంలోనే సేనాయి పర్వతము ఎత్తైన శిఖరము గల పర్వతం అది. ఆ సేనాయి పర్వతం మనకి రెండు శిఖరాలు ఉంటాయి దానికి. చాలా అదొక రోజు మనం మాట్లాడదాం దేవుడి చిత్తం అయితే. సేనాయి పర్వతానికి ఎన్ని శిఖరాలు ఉన్నాయి? 2 శిఖరాలు ఉన్నాయి. ఒలివ కొండ కూడా ఎన్ని శిఖరాలు ఉన్నాయి? 2 శిఖరాలు ఉన్నాయి. ఇది ఆ పర్వతం మీద ఆకర్షణ ఏంటనే దాని గురించి మాట్లాడినప్పుడు ఈ విషయాలు మాట్లాడుతుంటారండి. సరే, ఎప్పుడైతే మేఘము ఆ పర్వతం మీద దిగి వచ్చిందో ఒక్కసారిగా చిన్న గుట్ట కాదండి, అది పెద్ద పర్వతము. దేవుని మేఘం ఎప్పుడైతే పర్వతం మీద దిగి వచ్చిందో ఆ పర్వతము ఒక్కసారిగా ఏమైపోతుంది? అటు ఇటు ఊగిపోతూ ఉంది. కారణం ఏంటంటే పైన ఎవరున్నారు? దేవుడు కదలాడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. మనుషులు చూడలేని దేవుడు, మనుషులు మాట్లాడలేని దేవుడు ఆ పర్వతం మీద దిగి వచ్చినప్పుడు పర్వతం అంతా ఏమైపోతుంది? కదిలించబడుతుంది అటు ఇటు. ఎప్పుడైతే పర్వతం కదిలించబడడం ప్రారంభమైందో ఆ పర్వతం మీద ఉన్న బండలన్నీ కూడా ఏమైపోయినాయి? దొర్లుకుంటూ రావడం మొదలు పెట్టినాయి. ఎప్పుడైతే ఆ కొండ మీద నుంచి బండలు దొర్లుకుంటూ కిందకు వస్తా ఉన్నావో ఆ పెద్ద పెద్ద బండలు కిందకు వస్తా ఉంటే అక్కడ ఉన్న ప్రజలు, దేవుని స్వరాన్ని వినడానికి వచ్చిన ప్రజలందరూ కూడా ఆ బండలు దొర్లి రావడం చూసి వాళ్ళు ఏం చేశారు? భయముతో పరుగంట మొదలు పెట్టారు. మోషే, నీ మాట మేము వింటాం, నీ మాట మేము నమ్ముతాం. దేవుడు మాతో మాట్లాడిన ఎలా మేమేమవుతామో? సత్యము. దేవుడు మాతో నేరుగా మాట్లాడితే మేమేమైపోతామో? చచ్చిపోతాం. కాబట్టి ఇక మీదట నువ్వు ఏ మాట చెప్పినా మేము దేవుని మాటగా మేము స్వీకరిస్తాం అని వాళ్ళ అంగీకరించినప్పుడు ఆ మేఘము పర్వతం నుంచి వెళ్ళిపోయింది. దేవుడు చెప్పాడు, అప్పటి నుండి నేను నా వాక్యాన్ని లేదా నా మాటని లేదా నా వాక్కుని ఒక మనిషి ద్వారా మాత్రమే నేను పంపిస్తా అని దేవుడు నిబంధన చేశాడు. హల్లెలూయా. ప్రవక్త అనేది అప్పుడే మొదలైంది. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుడు మోషే అనే దేవుడు ప్రవక్తగా ఎన్నుకొని మోషే ద్వారా దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. అప్పటి నుండి నేటి కాలం వరకు కూడా ప్రతి కాలంలోనూ దేవుడు తన ప్రవక్తని రంగం మీద ఉంచి ప్రవక్త ద్వారా దేవుడు ప్రజల్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. ప్రతి కాలంలో కూడా ఎవరున్నారు బ్రదర్? ప్రవక్త ఉన్నాడు. మోషే, ఏలియా, ఇర్మియా, జకరియా, ఓబద్యా, నెహమ్యా, వీళ్ళందరూ ఎవరు? దేవుని యొక్క ప్రవక్తలు. ఆ కాలానికి దేవుడు వాడుకున్న సాధనాలు వాళ్ళు. దేవుడు వారి ద్వారా తన ప్రజలకి హెచ్చరికలు, తన ప్రజలకి సువార్త, తన ప్రజలకి నిబంధన, తన ప్రజల్ని రక్షించడము, తన ప్రజలకి మేల్కొలుపు, వారి ద్వారా దేవుడు వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా అంటే ప్రవక్త ద్వారా. ఆమె ప్రతి కాలంలో కూడా దేవుడు ప్రవక్తను పంపి ప్రవక్త ద్వారా తన ప్రజలు సిద్ధపరుస్తూ వచ్చాడు ఆయన. అలాగే ఈ కాలంలో కూడా దేవుడు యేసుక్రీస్తు కాలం వరకు అందరూ అంగీకరిస్తారు. అవునండి, మలాకి వరకు మాకు ఓకే. మలాకి అంటే బైబిల్లో చివరి అధ్యాయం పాత నిబంధనలో మలాకి ప్రవక్త నిజమే, ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చాడు. ఆ తర్వాత ప్రభు యేసుక్రీస్తు రంగం మీదకి వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు తర్వాత ఇక ప్రవక్తలు లేరు, యేసే చివరి వాడు, ఇక ప్రవక్తలు లేరు అని నమ్మే ప్రజలు ఈ లోకంలో కోట్ల కలిగిన ప్రజలు ఉన్నారు. కానీ బైబిల్ అలా చెప్పట్లా. యేసుక్రీస్తు తర్వాత కూడా మరలా ఎవరున్నారు? 7 సంఘకాల వర్తమానికులు ఉన్నారు. ఆ తర్వాత భూమిని ఆకాశాన్ని కదిలింపజేసి దేవుని మర్మాన్ని బయలుపరిచేటువంటి వర్తమానికుడు 7వ దూత ప్రవక్త ఈ భూమి మీదకి రావాలి. ఆమె కాబట్టి ఓ క్రైస్తవ ప్రపంచమా, బైబిల్ విద్యార్థులారా, నేటి కాలంలో దేవుడు మీకు పంపుతున్న వర్తమానాన్ని మీరు గ్రహించాలి. ఆ వర్తమానాన్ని ఇస్తున్న వర్తమానం నీకు తెలియాలి. నీవు ఆ కాల ప్రవక్త దగ్గర జీవించాలి. నువ్వు ఆ కాల వర్తమానికుడి దగ్గర నువ్వు ఉండకపోతే దేవుడు నీ కాలంలో ఏం పని చేస్తున్నాడో, ఏ వర్తమానం ఇస్తున్నాడో నువ్వు గ్రహించలేవు. ఇప్పుడు మనం ఒక మాట చదువుకున్నాం రాజుల్లో, ఒక చిన్నది. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? ఈమె షోమ్రో నుంచి వచ్చింది, ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చింది. చిన్నది ఈమె. ఈ యొక్క నయమాను ఇజ్రాయెల్ మీద దండెత్తి యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి అనేక మందిని ఓడించి తిరిగి వస్తా దేవుడు నయమానికి దేవుడే విజయం ఇచ్చాడు. దేవుడే పంపించాడు నయమాన్ని అక్కడికి. ఇజ్రాయెల్ తిరుగుబాటు చేస్తే వాళ్ళని గద్దించడానికి సిరియా రాజు యొక్క హృదయాన్ని ప్రేరేపించి నయమాను పంపించి వాళ్ళ మీద యుద్ధం చేయించాడు ఆయన. ఈ నయమాను యుద్ధం చేయించి తిరిగి వస్తా అక్కడ ఉన్నట్టు ఒక చిన్న పాపని తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు తెలుసా? తన ఇంట్లో తన భార్యకి సహాయకురాలుగా ఉంచాడు. పని చేస్తూ ఉందామె. ఆ చిన్నది యెరూషలేములో
ప్రతి నిత్యము దేవుని ఆరాధనలో ఉండేది, తల్లిదండ్రుల యొక్క భయభక్తుల్లో ఉండేది. ఆ తల్లిదండ్రులు ఎల్లప్పుడూ కూడా కుటుంబ ఆరాధన జరిగించేవాళ్ళు. ఆ చిన్నది ఎల్లప్పుడూ కుటుంబ ఆరాధనలో ప్రార్థన చేసేది, యెహోవాను ఆరాధించేది, ధర్మశాస్త్రాన్ని ఆరాధించేది, ప్రవక్తల వర్తమానాన్ని వెంబడించేది. ఆమె స్థలం మారినా కూడా తనకి జీవితం మారలా, తన ప్రవర్తన మారలా, తన భక్తి కూడా మారలా. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎక్కడున్నా కూడా అలాగే ఉంటారండి. ఆ షోమ్రోన్లో ఉన్నటువంటి ఆ చిన్నది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? సిరియాకి వచ్చింది. అక్కడి నుంచి వచ్చిన ఇక్కడ కూడా ఆ నయమాన్ ఇంట్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం తెచ్చిపెట్టుకున్న నయమాన్ ఇంట్లో? ఆరాధన. షోమ్రోను చిన్నది, ఇజ్రాయేల్ చిన్నది, బానిస ఇంటికి బానిసగా వచ్చింది. తన యజమాని ఇంట్లో ప్రార్థన చేయడం మొదలు పెట్టింది, రోజు పాటలు పాడడం మొదలు పెట్టింది, రోజు ధర్మశాస్త్రం చూడడం మొదలు పెట్టింది, రోజు యెహోవాను ఆరాధించడం మొదలు పెట్టింది. ప్రభుకి స్తోత్రం కలగ. ఎంతమంది ఇప్పుడు ఆ చిన్నది లాంటి వారు ఉన్నారు కదా? నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ ఇంట్లో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నీకు దేవుడిని ఎల్లప్పుడూ కూడా నువ్వు ఆరాధిస్తూనే ఉండాలి. శత్రువుల మధ్యలో ఉందామె, అయినా కూడా శత్రువు ఇంటినే ఆరాధన స్థలంగా మార్చేసింది. నయమాన్ యొక్క భార్య రోజు ఈమె యొక్క భక్తి, ఈమె ఆరాధన మొత్తం అంతా గ్రహించి నిదానంగా ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టింది. వాళ్ళతో మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ చిన్నది మాట ఆసక్తిగా ఉంది. మిగతా వాళ్ళ మాటల కన్నా ఈ చిన్నదాని మాటలు ఎలా ఉన్నాయి? ఆమెకి ఆసక్తిగా ఉంది. ఏదో మాట్లాడుతున్నామే. ఓ నా యజమానురాలా, నా దేశంలో నా దేవుడు ఉన్నాడు, ఆయన యెహోవా. ఆయన ఎవరనుకుంటున్నావు? భూమికి ఆకాశానికి సృష్టికర్త ఆయన. ఓ ఆయనకి మధ్యవర్తున్నాడు, ఆయన ప్రవక్త. తన ప్రవక్త గురించి మాట్లాడుతుంది, తన దేవుడి గురించి మాట్లాడుతుంది, తన దేశం గురించి మాట్లాడుతుంది, తన రాజు గురించి మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా ఆ యొక్క నయమాన్ యొక్క భార్యకి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, ఆసక్తిగా ఉంది. రోజు ఏం చేస్తా ఉంది? ఆమె ఎక్కడున్నా నూరా చిన్నదేనరా కూర్చోబెట్టుకుని రోజు ఏంటో ఉంది ఆమె. శత్రు ఇంట్లో ఏమైపోయింది బ్రదర్? మారిపోయింది, వాతావరణమే మారిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ఇంట్లో సినిమా క్యాసెట్ పెడతావా? క్యాసెట్ పెడతారు మీరు ఇంట్లోకి వెళ్తే? టీవీ పెడతారా? ఏం పెడతా? మొన్న బ్రదర్ ఇంటికి వెళ్తే ఏం పెట్టాలి? ఇప్పుడు నేను ఏం పెట్టాలి బ్రదర్? షోమ్రోను చిన్నది ఏ విధంగా అయితే శత్రువుల ఇంటిలో ఆరాధన జరిగించిందో మనం కూడా ఎక్కడికి వెళ్ళినా అదే జరిగించాలి. మొన్న బ్రదర్ మా ఇంటికి రావాలి, ఎందుకంటే ఆయన వస్తే కొన్ని విషయాలు నాకు తెలిస్తే ఆసక్తిగా చెప్తాడు. ఆయన చెప్తుంటాడు, ఆయన ఓ నా దేవుడు గొప్ప, ఎంత గొప్పవాడు, నా ప్రవక్త ఎంత గొప్పవాడు అని మాట్లాడుతుంటాడు ఆయన. ఇప్పుడు ఆ మాటలు ఆసక్తిగా ఉంటాయి, మరలా మాట్లాడాలి అనే తలంపు రావాలి. బ్రదర్ వచ్చారంటే మనల్ని ఉన్నది కూడా పోద్ది, బైబిల్ చదవడం కూడా పోద్ది అనే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. ఈ షోమ్రోను చిన్నది సిరియా దేశంలో సైన్యాధ్యక్షుడి ఇంటిలో ప్రభుని ఆరాధిస్తాం. ఒకరోజు ఈ నయమానికి పుస్తుంది బాగా. ఒకరోజు నయమాను భార్య తన భర్త యొక్క శరీరానికి మందు రాసి చేతులు కడుక్కుంటూ ఆమె అక్కడ తొట్టి దగ్గర నిలబడింది. ఈ చిన్నది వచ్చి నయమాను భార్య చేతుల మీద నీళ్లు పోస్తూ చెప్తూ ఉంది, అమ్మా నా ఏలిన వాడు ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. హల్లెలూయా. నా ఏలిన వాడు ఓ ఇదిగో అక్కడ ఆ దేశంలో ప్రవక్త ఉన్నాడు, నా ఏలిన వాడు ఎక్కడ ఉండాలి? ప్రవక్త దగ్గర ఉండాలి. నా ఏలిన వాడికి జబ్బు తగ్గాలంటే ఆయన ఎక్కడ ఉండాలి? ప్రవక్త దగ్గర ఉండాలి అని చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ చిన్నదాని యొక్క మాటలు ఆసక్తిగా వింటున్నటువంటి నయమాను భార్య ఈ విషయం మరింత ఆసక్తి పెంచింది. దేశ అధ్యక్షుడు అంటే, సైన్యాధ్యక్షుడు అంటే రాజు తర్వాత రాజు సైన్యాధ్యక్షుడు అంటే, మరి ఆ ఇంటిలో తన భార్యకి చెప్తోంది ఎక్కడ ఉండాలని? పలాని చోట వర్తమానికుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, నా యజమాడు ఎక్కడ ఉండాలి? అక్కడ షోమ్రోనులో ప్రవక్త దగ్గర ఉండాలి. నా యొక్క యజమానికి ఈ రోగము తగ్గదు, ఈ యొక్క వైద్యులు ఎంతమంది వైద్యం చేసినా తగ్గదు, ఎంతమంది మంత్రగాళ్ళు మంత్రించినా తగ్గదు, ఇతను జబ్బు తగ్గాలి అంటే ఎక్కడ ఉండాలి? ఇతను నా దేశంలో ఉన్న ప్రవక్త దగ్గర ఉండాలి. హల్లెలూయా. ఈ యొక్క ప్రపంచానికి మనం చెప్తున్నాము, దేవుడు ఎవరు నీకు తెలియాలంటే నీకు ఈ లోకంలో పాస్టర్లు, బిషప్లు, అర్చి బిషప్లు ఎవరు నీకు చెప్పరు. ఈ గడియ వర్తమానం ఎక్కడున్నాడో అక్కడే ఉండాలి. నీ పాస్టర్ ఎంత గొప్పవాడైనా,
నీ పాస్టర్కి ఎంత గొప్ప బిరుదులున్నా, నీ పాస్టర్ ఎంత గొప్ప హోదాలు కలిగి ఉన్నా, నీ పాస్టర్ బిల్డింగ్ ఎంత ఉన్నా, నీ పాస్టర్ ఎంత గొప్పగా తిరుగుతున్నా, అతను దేవుని గురించి మాట్లాడలేడు. దేవుని గురించి చెప్పాలంటే, దైవత్వం గురించి చెప్పాలంటే, దేవుని మర్మం చెప్పాలంటే, ముద్ర పగలగొట్టాలంటే ఈ కాలంలో ఉన్న ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్లాల్సిందే. దేవుడు ఈ కాలంలో ప్రవక్తను ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మీరు ఆ ప్రవక్త దగ్గర మీరు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఆ చిన్న చెప్పింది, అమ్మా మన యజమానికి జబ్బు తగ్గాలంటే అక్కడ ఉండాలి, ఇక్కడ కాదు, ఆ సంఘంలో ఉండాలి. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు? ప్రవక్తున్నాడు. అక్కడ ఆ సంఘంలో దేవుడు ఉన్నాడు, ఆ సంఘంలో ఆత్మీయత ఉంది, ఆ సంఘంలో నడిపింపు ఉంది. కాబట్టి మనం ఉండాల్సింది ఎక్కడ కాదు, మనం ఉండాల్సింది ఎక్కడంటే ఎక్కడైతే ప్రవక్త ఉన్నాడో, ఎక్కడైతే దేవుడు ఉన్నాడో ఆ సంఘానికి మనం వెళ్ళాలి. అప్పుడు లేదండి ఇది ఎప్పటి నుంచో ఉందండి, ఇది మా పితరుల నుంచి ఇదే ఉందండి. లేదండి ఇక్కడ ప్రవక్త లేడు, లేదండి ఇక్కడ దేవుడు లేడు. దేవుడు ఎక్కడైతే ఉన్నాడో నువ్వు అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగు. ప్రతి ప్రవక్త యొక్క జీవితంలో దేవుడు ఆనందాన్ని, కష్టాన్ని, దుఃఖాన్ని కూడా ఇచ్చాడు దేవుడు. అలాగే ఎలీషా జీవితంలో అలాగే కొన్ని శ్రమలు ఇచ్చాడు. అలాగే ఏలియా జీవితంలో కొన్ని శ్రమలు ఇచ్చాడు దేవుడు. చూడండి, బద్రి వృక్షం కింద ఏలియా వెళ్ళి పడుకున్నాడు. ఎవరా ఏలియా? ఆ యొక్క ఆహాబుని చిన్నగా ఏలుబెట్టి చూపించి గద్దించాడుగా వర్తమానికుడు, భయం లేకుండా. కానీ ఒక దినాన్ని భయపడిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడున్నాడు? బదరీ వృక్షం కింద ఉన్నాడు. బదరీ వృక్షం, అలసట, అలసిపోయాడు, ప్రాణభయం, నెమ్మది లేదు, ఒంటరితనం. ఎక్కడ? బదరీ వృక్షం దగ్గర అలసిపోయాడు. కానీ అంతకు మునుపు ఎలా ఉన్నాడు ఆయన? భయం లేని ప్రవక్త. 400 మంది ప్రవక్తలు ఏం చేశాడు ఆయన? తెగ నరికేశాడు. అబద్ధ ప్రవక్తలు వీరందరని కర్మేలు పర్వతం పైన. అలాంటి ప్రవక్త ఇప్పుడు ఎక్కడున్నాడు? బదరీ వృక్షం దగ్గర అలసిపోయి ప్రాణభయంతో, ఒంటరితనంతో, నిస్పృహతో. చూడండి, ఆ బదరీ వృక్షం కింద ఉన్నాడు ఆయన. ప్రభు చెప్తున్నాడు, కృష్ణ గారు మాట్లాడుతున్నారు, ఇచ్చిత నువ్వేమి చేయిస్తున్నావు అని సందేశం. అక్కడ శోభరాన్ని గలగలాడించే ప్రవక్త, రాజును భయపెట్టే ప్రవక్త, అనేక ప్రవక్తల్ని తెగరగిన ప్రవక్త, దేవుని వాక్యాన్ని అనర్గళంగా బోధించే ప్రవక్త బదరీ వృక్షం కింద కూర్చొని ప్రాణభయంతో, ఒంటరిగా, దిగులుగా, అలసటతో ఒడిగిపోతూ ఉన్నాడు ఆ గుహలో. ఇచ్చాడు, నువ్వేం చేస్తున్నావు? దేవుడు వచ్చాడు, ఏలియా ఇడేం చేస్తున్నాడు? అసలు నువ్వెవరు? ఉన్నప్పుడు నువ్వెవరు? నీ వాక్యము చేత నువ్వు శోభరాన్ని గలగలాడించావే, నీ వాక్యము చేత రాజుని గలగలాడించావే. రాజు నీ పేరు చెప్తేనే భయపడిపోయే విధంగా దేవుని యొక్క వాక్యం నీ ద్వారా వచ్చింది కదా. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? భయపడుతూ ఇక్కడ కూర్చున్నావా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? బదరీ వృక్షం కింద అలసట, మరణము, నిస్పడంగా మాట్లాడుతుంది. సంఘము ఇప్పుడు ఎక్కడ ఉందంటే బదరీ వృక్షం కింద ఉంది. అక్కడ పెంతెకొస్తేనన్నా ఎగిరింది సంఘము. పెంతెకొస్తేనే మేడగది తలుపులు తలుపుకుంటూ బయటకు వచ్చిన సంఘము. పెంతెకొస్తేనా ఇదిగో మానవుడే దేవుడు, మీరు తిరస్కరించి సిలువ వేసిన ఈ మానవుడే దేవుడు అని ప్రకటించిన సంఘము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? భయపడిపోయింది. ఇప్పుడు ఒక మనిషి దేవుడు అంటే కొడతారని భయము, ఒక మనిషి దేవుడు అంటే తిడతారంటే భయము, ఒక మనిషి దేవుడు అంటే విలస్తారని భయము. మాత్రం భయం బయటికి వెళ్ళిపోయి మనకు ఎందుకులే ఈ సంఘం, మనకు చాలులే, ఇక దేవుడు ఎక్కడ పైన ఉంటాడు కాబట్టి ఆ దేవుడు మనం ఆరాధన చేసుకుందాం. సంఘం ఎక్కడుంది ఇప్పుడు? బదరీ వృక్షం కింద ఉంది. మరణ భయము, ఇక మనం చచ్చిపోతాంలే, ఏముందిలే, మనకి 70 వచ్చినాయి, ఇంకా గట్టిగా ఉంటే 4 సంవత్సరాలు ఉంటాం, చచ్చిపోతాం, వ్యాధులు వచ్చినాయి. లేదండి, దేవుడు ఒక మానవుడిని చనిపోవడానికి దేవుడు ఈ లోకంలో సృష్టించలేదు. ఆ మానవుడిని, ఆ మానవుడు నిత్య జీవిగా ఈ లోకంలో ఉండాలనే మానవుడిని తయారు చేశాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి బదరీ వృక్షం కింద ఉన్నాం మనం ఉంటాం ఇప్పుడు. ఆ బదరీ, ఇది యొక్క వర్తమానం ఏంటంటే ఐగుప్తు రాజుల్ని ఎలాగైతే మోషే గలగలాడించాడో అలాగే నీవు ఆ పెంతెకొస్తేనా మేడగది నుంచి బయటకు వచ్చి అనేక మందిని గలగలాడించావు. ఆ శాస్త్రుల్ని, పరిసల్ని, సద్దుకాయల్ని, ఇదిగో మీరు చంపినటువంటి ఈ మానవుడే దేవుడు అన్నాడు అనే సవాల్ చేసి ప్రకటించినటువంటి సంఘము ఇప్పుడు భయపడిపోయింది. ఇదిగో మరలా యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చాడు, ఆయన మానవుడిగా ఉన్నాడు అని చెప్పాలంటే భయపడిపోతున్నారు. కారణము ఇజ్రాయెల్లో ఈ సంఘశాఖలన్నీ కూడా తిరుగుబడి చేశాయి. ఎవరైతే యేసుని కాక మరొక పేరు పరిగణిస్తారో వారిని కూడా కొట్టాలి, చంపాలి అన్నట్టుగా ఈ సంఘశాఖలు మారిపోయినాయి. వాళ్ళందరూ ఎవరంటే నేటి కాలపు యెజబేలులు.
నువ్వు ఖచ్చితంగా ఆ ఆందోళన అంతా పోవాలంటే, ఈ అనుమానాన్ని నివృత్తి కావాలంటే, నీ కాలంలో మాట్లాడుతున్న ప్రవక్త దగ్గరికి నువ్వు ఖచ్చితంగా రావాలి. హల్లెలూయా. ఓ సహోదరుని, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఎందుకు నీకు భయము? యేసు రెండో రకాల వచ్చాడని నమ్మడానికి నీకు ఎందుకు భయము? బైబిల్ చెప్తున్న వాక్యాన్ని నమ్మాలంటే నీకు ఎందుకు భయము? ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? అసలు నీ పరిచయం ఏంటి? అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎందుకు భయపడుతున్నావు? ఎవరిని చూసి భయపడుతున్నావు? ఏలి అంటున్నాడు, అయ్యా నేను ఒక్కడనే ఉండిపోయాను. యెజెబెల్ ఏం చేసింది? అందరినీ చంపేసింది. ప్రభు అన్నాడు, లేదు ఏలియా, నువ్వు ఒక్కడే కాదు, నువ్వు ఒక్కడే కాదు ఏలియా. సతీష్ బ్రదర్, క్రీస్తు బండ మీద దేవుడు అన్న మీద నువ్వు ఒక్కడే కాదు. మొన్న బ్రదర్, క్రీస్తు బండ మీద దేవుడు అన్న మీద నువ్వు ఒక్కడే కాదు. ప్రపంచ వ్యాప్తంగా సంఘ శాఖల ఆత్మ అంటని వాడు 700 మంది నాకు ఉన్నారని ప్రభు మాట్లాడుతున్నారు ఇక్కడ. హల్లెలూయా. 700 మంది ఉన్నారు బ్రదర్. మరణము లేకుండా, చనిపోకుండా, సజీవంగా హానోకు ఎత్తబడినట్లుగా, సజీవంగా ఏలియా ఎత్తబడినట్లుగా, ఇప్పుడు మరణము లేకుండా ఎత్తబడే వారి సంఖ్య 700 మంది ఉన్నారు ఈ లోకంలో. హల్లెలూయా. అంటే ఏలియా మరణం లేకుండా ఎత్తబడేవాడే కానీ భయబుద్ధి ఎక్కడ ఉన్నాడు బ్రదర్? బలివృక్షం కింద ఉన్నాడు. నీవు కూడా అలాగే ఉన్నావు. నువ్వు మరణం లేకుండా ఎత్తబడేవాడు కానీ భయము, ఆందోళన. యేసుని కాక మరలా ఇంకో దేవుడిని ప్రకటిస్తే ఈ లోకం ఏమంటుందో? యేసుని కాకుండా ఇంకొక దేవుడు ఉన్నాడని చెప్తే ఈ లోకం ఏమంటుందో? యేసుని కాకుండా అనే పదవి తప్పు. యేసే ఇప్పుడు మరలా మారు రూపంలో వచ్చాడు. ఓ వీళ్ళు కొత్త దేవుడిని చూపిస్తున్నారు, కొత్త నామని చెప్తున్నారు. లేదు లేదు లేదు, ఆ యెహోవానే, భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన ఆ యెహోవానే మానవ శరీరంలో ఈ లోకానికి వచ్చారు. ఆ యేసే ఇప్పుడు మరలా గణహ రూపంలో వచ్చారు. ఎందుకంటే మన దేవుడు ఆత్మ ఉన్నారు కాబట్టి ఆయన శరీరం దారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇది నమ్మడానికి నీకు భయం, ప్రాణ భయం, అలసట, ఒంటరితనం, ఏమంటారో సంఘం నుంచి వెళ్ళేస్తారేమో, మా పిల్లలకు చదువు రాదేమో, మా పిల్లలు పెళ్ళి అవలేరేమో, ఇవన్నీ నెక్స్ట్ అండి. నువ్వు సత్యాన్ని పట్టుకుంటే దేవుడు నీతో ఉంటాడు. ఆయన నువ్వు ఎప్పుడైతే సత్యం దగ్గరికి వస్తావో ఆయన నీతో ఉంటాడు. ఆయన నీలో ఉంటాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలగాక. ఆయన తన స్వకీల ఎడల ఆయన ఏం చేస్తాడు? జాగ్రత్త వహిస్తాడు. ఒక సహోదరి, ఒక యవన సహోదరి అర్ధరాత్రి సమయంలో ఇలాగే మీలాగే విస్తారంగా మాట్లాడారు ప్రణం గారు. అర్ధరాత్రి వరకు ప్రసంగం అయిపోయింది. అర్ధరాత్రి తర్వాత ధైర్యం వచ్చేసింది ఆమెకి. మనకు కూడా వస్తుంది ధైర్యం. ఇంటికి జరిగి మళ్ళీ ధైర్యం తగ్గిపోతాయి. ఆమె ఏమొచ్చింది? ధైర్యం బాగా వచ్చేసింది. మనం మీటింగ్ అయ్యేసరికి అసలు ఒక్కొక్కళ్ళు గబగబా చేపలు తీసేస్తాం, సర్దేస్తాం, వేరే పనులు అన్ని పనులు మనం తప్ప వేరే చేయడం అనుకుంటాం. మళ్ళీ బయటికి వెళ్ళామంటే మళ్ళీ గుర్తుండదు మనకి. ఇక అప్పుడే మనకి ఆవేశం వస్తుంది మనకి. ఆ ప్రసంగం అయ్యేంతగా ఆ వేడి మాత్రం పనిచేస్తుంది మన మీద. సిస్టర్ ప్రసంగం అయిపోయింది. అర్ధరాత్రి వరకు ప్రసంగం విందామే. ఆ ప్రసంగం మాట్లాడింది ఎవరంటే బ్రహ్మంగా కాబట్టి మంచి ఉద్యోగ ప్రసంగం అది. ఆమె ఆ ప్రసంగాన్ని వింది. ఇక అనుకుంటుందంటే నేను ఒక్కదానే ఉన్నా, ఒక ఏమైనా బాలిక, ఇల్లు కొంచెం దూరంగా ఉంది కాబట్టి ఇక అంత గొప్ప దేవుడు నాతో ఉండగా నన్ను ఎవరు ఆపేస్తారు, నాకేం భయం అని ఒక్క వెళ్ళిపోతుందట. అర్ధరాత్రి నడుచుకుంటూ రోడ్డు మీద ఒకే ఎవరో బాలిక వెళ్ళిపోతుంది. ఆమె అనుకుంటుంది ఆ దేవుడు నాతో ఉన్నాడని చిన్నగా పాట పాడుకుంటా వెళ్ళిపోతుంది. ఈలోపు గాలివాన మొదలైంది. భయంకరమైన గాలి. ఎంత గాలి అంటే ఒక మనిషి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నాడు కొట్టుకుపోయేంత గాలి వస్తుంది. ఆ గాలి స్టార్ట్ అయింది. అయినా కూడా భయపడలా. నా దేవుడు నాకు అండగా ఉన్నాడు అని పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాను. తీరా కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక బలమైన పురుషుడు, ఒక ఎత్తైన ఒక పురుషుడు ఆ రోడ్డు మీద నిలబడి ఉన్నాడు. ఒకసారిగా చూసింది ఆమె. అతను కూడా ఏమని చూశాడు. చూసిన తర్వాత ఇక ఆ పురుషుడు ఏమి వైపే చూస్తున్నాడు. ఏమగా అర్థమైపోయింది, ఇక ఇతను నా వైపు చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నన్ను ఏదో చేయబోతున్నాడు ఈయన అని. ఏమైంది? భయం వచ్చింది. భయం వచ్చినప్పుడు వెనక్కి తిరిగి పారిపోలే. భయపడిందిలే కానీ వెనక్కి తిరిగి పారిపోలే. ఏం చేసింది తెలుసా? అక్కడే నిలబడి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. మనలాగా ఉద్యోగం తగ్గిపోయిన తర్వాత పారిపోలేదామా?
ఆ మంట ఎప్పుడు అలాగే ఉంది. మన 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 మంట ఎప్పుడుదో తెలుసా బ్రదర్? ఎప్పుడు బ్రదర్? ఈ మంట ఎప్పుడు బ్రదర్? స్వయంగా చెప్పారు కదా, ఎప్పుడు వచ్చింది ఈ మంట ఈ లోకానికి? పెంతెకోస్తు దినాన వచ్చింది మేడగదిలోంచి. ఇది ఎప్పుడు మరలా ఎప్పుడు పోతుందో తెలుసా? నువ్వు ఈ లోకం చెల్లిపోతేనే పోతామంట. పొయ్యి వచ్చింది అనుకో, తేడా ఉంది. సంఘానికి వచ్చినప్పుడు మంట వచ్చి బయటికి వెళ్ళకపోయింది అనుకో, ఏదో తేడా ఉంది. డ్రమ్ము కొట్టినప్పటికే కొంతమంది ఉద్యోగం వస్తుంది. డ్రమ్ము కొట్టినప్పుడు కింద లేచి పడి 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 ఎగురుతూ ఉంటారు. డ్రమ్ ఆగిపోయిందా ఉద్యోగం ఆగిపోద్ది. డ్రమ్ మోగిందా మళ్ళీ మళ్ళీ ఆత్మహత్య, మళ్ళీ పడిపోతూ ఉంటారు. ఆ ఉద్యోగం కాదు మంది. ఇది నిరంతరము మండుచున్న జ్వాల. ఇది పరలోకపు మంట. ఇది ఆ సహోదరి ఆ రోడ్డు మీద నిలబడి ఆ పరిస్థితుల్లో భయపడకుండా, అప్పటి వరకు తను ఏ ప్రసంగం అయితే విందో, ఏ బోధ అయితే విందో, ఆ బోధకు లోబడి ఆ దేవుడు నాతో ఉన్నాడని వాగ్దానం చేశాడు కాబట్టి, ఇలాంటి విపత్కరమైన భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన నాతోనే ఉంటాడు అని ఆ సహోదరి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రార్థన చేస్తూ ఉంది. ఎటు నుంచి వచ్చిందో తెలియదండి. ఒక సింహం లాంటి కుక్క వచ్చిందంట అక్కడికి. ఆమె కళ్ళు మూసుకునే ఉంది. ఒక సింహం లాంటి కుక్క అక్కడికి వచ్చి గుర్రు మొదలు పెట్టిందంట. అది భయంకరంగా ఉందంట. అదేం చేసింది తెలుసా? ఆ సిస్టర్ పక్కన వచ్చిందంట వచ్చి, ఆ యవన బాలిక పక్కన నుంచి వచ్చి అది గట్టిగా అరవడం మొదలు పెట్టింది. ఎవరి వైపు చూసి తెలుసా? ఏ పురుషుడైతే ఈ బాలిక వైపు చూస్తూ నిలబడ్డాడో ఆ పురుషుడి వైపు గట్టిగా అరవడం మొదలు పెట్టింది, ఒరవడం మొదలు పెట్టింది, తరవడం మొదలు పెట్టింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఎక్కడి వరకు? ఆ వీధి చివర మరలా బాలిక కనపడకుండా ఉన్నంత వరకు పెరిగిందంట అది. ఇక అతను మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఇక లేదు. ఇక కారణం ఏంటంటే కృష్ణుడంగా చెప్తున్నారు, దేవుడు యవన బాలిక మీద అక్కర తీసుకున్నాడు, జాగ్రత్త వహించాడు ఆయన. ఎందుకంటే ఆమె ప్రభు మీద ఆధారపడింది. ఆమె జ్ఞానం మీద, ఇతరుల మీద ఆమె ఆధారపడలేదు. ఇప్పుడు ఈ సమయంలో నా భర్త నాతో ఉంటే బాగుండు, ఈ సమయంలో నా అన్నయ్య నాతో ఉంటే బాగుండు, లేదా నా చెల్లి నాతో ఉంటే బాగుండు, లేదా నా కుమారుడు నాతో ఉంటే బాగుండు అని అనుకోకూడదు నువ్వు. వారందరికి మించిన దేవుడు నీతో ఉన్నాడు. ఆయన మీద నీ విశ్వాసం ఉంచాలి, ఆయన మీద నువ్వు ఆనుకొని ఉండాలి. అది ఎలాంటి సమయమైనా సరే. హల్లెలూయా. చూడండి, గొప్పగా ప్రసంగించిన ఏలియా భయముతో బదిరి వృక్షం కింద నిలబడి భయపడుతూ ఉన్నాడు. అక్కడ ప్రభు అడుగుతున్నారు, ఏలియా ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అయ్యా నేను ఒక్కడే ఉన్నా. లేదు నువ్వు ఒక్కడే కాదు, నాకు ఇంకా 700 మంది ఉన్నారు ఇక్కడ. ప్రభుకి స్తోత్రం కలగాక. ఆయన అంటున్నాడు, నాకు బయలుకు మోకాళ్ళు ఉన్నవారు 7,000 మంది నాకు ఉన్నారు ఇక్కడ. ఆహాబుకు భయపడిన వారు, యెజెబెలుకు భయపడిన వారు, నాకు మాత్రమే లోబడేవారు ఈ లోకంలో నా కోసం ఇంకా ఉన్నారు ఇక్కడ. నువ్వు లేపాడు ప్రభు. ఆహారం తీసుకునే ఆ రొట్టెలో ఏ విటమిన్ పెట్టాడో, ఎవరికి ఇచ్చిన రొట్టెలో? ఏలియాను లేపి ఏలియాకి రొట్టెనిచ్చి బలపరిచి ఏలియాతో మాట్లాడి, ఇదిగో ఈ రొట్టె నువ్వు తిను అని రొట్టెనిచ్చాడు ఆయన. ఆ రొట్టె తిన్నప్పుడు ఆ రొట్టె ఎన్ని రోజులు పనిచేసింది తెలుసా ఏలియాకి? 40 రాత్రులు 40 పగలు ఒకే రొట్టె. ఎన్ని విటమిన్స్, ఎన్ని క్యాలరీస్ వచ్చినాయి దాంట్లో తెలియదు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. దేవుడు తన ప్రజల ఎడల ఆయన ఆ విధంగా అక్కర తీసుకుంటాడు ఆయన. ఆమేన్. నీ ఎడల దేవుడు అక్కర తీసుకోవాలంటే నీవు ఖచ్చితంగా నీ కాలంలో బయలుపడుతున్న వాక్యం దగ్గరికి పరిగెట్టుకుంటూ నువ్వు రావాలి. హల్లెలూయా. చూడండి, ఒక రోజున ఒక షూనేమీరాలు అనే ఒక స్త్రీ ఉంది. ఆమె తన ఇంటిలో తన భర్త మాత్రమే ఉన్నారు. వాళ్ళు ముసలివారి వయసుకు వచ్చారు. వాళ్ళ పిల్లలు లేరు ఆ ఇంటిలో. అంతమంది వాళ్ళకి ఆస్తి, ఇక్కడ ఆ ఇంటిలో పిల్లలు లేరు. వాళ్ళకున్న ఒకే ఒక కొరతది. కానీ ఆ రోజుల్లో ఒక వర్తమానికుడు ఉన్నాడు. ఆ వర్తమానికుడు తన ఇంటి ముందు నుంచి రోజు వెళతో రావడం చూస్తూ ఉంది. ఆమె ఒక సందర్భాన్ని బట్టి ఆమె గుర్తించి ఆయన ఈ కాలంలో పంపబడిన దేవుని సేవకుడు అని ఎరిగి తీసుకుని ఎక్కడ పెట్టుకుంది? తన ఇంట్లో పెట్టుకుంది. మంచి ప్రవక్త ఇంట్లోకి వచ్చాడంటే ఇక ఏముండాలి బ్రదర్? ఏముండాలి బ్రదర్? ఆశీర్వాదం ఉండాలి. నిజంగా ఆశీర్వాదం వచ్చేసింది, బాబు పుట్టాడు. ఇంకా సంతోషం. పంట పండింది, ఇంకా సంతోషం. సడన్ గా ఒకరోజు ఏమైపోయింది? ఆ బాబు చనిపోయాడు. ప్రవక్త వస్తే ఆశీర్వాదం అనుకున్నాం, తీరా చూస్తే బాబు ఏమైపోయాడు? చనిపోయాడు. మిగతా వాళ్ళు, ఆ భర్త, మిగతా వాళ్ళు అందరూ అనుకుంటారు, ఇదేంటమ్మా లేక పుట్టిన కుమారుడు ఇలాగైపోయాడు ఏంటి? నీకే ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఆ పక్కన బాగానే ఉన్నారు, ఈ పక్కన బాగానే ఉన్నారు, నీ ఇంట్లోనే జరిగింది. వచ్చి నేను బాగా వదలుస్తారు వాళ్ళు. ఆమె కృంగిపోలేదు. ఆ షూనేమీరాలు భయపడలేదు. అవును, దేవుడు నా కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు ఇప్పుడు ఏమైపోయాడు? చనిపోయి ఉన్నాడు. చనిపోయాడని చెప్పట్లేదు ఆమె.
క్షేమంగా ఉన్నారా? అంతా క్షేమమే. అందరూ బతికే ఉన్నారా? అందరూ బతికే ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఆమె తెలుసు ఆమె ఎక్కడికి వెళ్తా ఉంది. ఆ గడియ వర్తమానికుడైన ఎలీషా ఎక్కడికి వెళ్తా ఉంది. ఆమె ఆయన జీవముగల ప్రవక్త, దేవుని సేవకుడు. ఆయన అంటున్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అంటున్నాడు. నువ్వు రావాల్సిందే. యెహోవా జీవాన్ని ప్రవక్త జోడించింది. అంటే అర్థం ఏంటి అంటే ఆ యెహోవా ఎక్కడున్నాడు? ఇప్పుడు ప్రవక్తలో ఉన్నాడు. చూడండి, అది కొలత కలిగిన ఆత్మ అంటది. ఏలియా మీద ఉన్న ఆత్మ, మోషే మీద ఉన్న ఆత్మ, ఎలీషా మీద ఉన్న ఆత్మ, ప్రవక్తల మీద ఉన్న ఆత్మ. ఏ ఆత్మది? కొలతతో ఉన్న ఆత్మ. కొద్దిగా మాత్రమే ఆత్మ దిగింది వాళ్ళ మీదకి. కానీ నీకైతే కొలతలు లేని ఆత్మదేవుడు నీకు ఇచ్చాడు. అక్కడ సమృద్ధి అయిన ఆత్మ, క్రీస్తుకు కలిగిన సమానమైన వారసత్వాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం కలగాలి. కాబట్టి నువ్వు ఎక్కడ ఉండాలి? ఈ కాలంలో ప్రవక్త ఎక్కడైతే కదులుతున్నాడో, ఎక్కడైతే మాట్లాడుతున్నాడో, ఎక్కడైతే వర్తమానం ఇస్తున్నాడో, నువ్వు ఖచ్చితంగా ఆ ప్రవక్త దగ్గరికి నువ్వు రావాలి. ఆ ప్రవక్తతో నువ్వు మాట్లాడాలి. ఆ ప్రవక్త నువ్వు దర్శించాలి. ఆ ప్రవక్త ఏం చెప్పాడో నువ్వు వినాలి. ఆ ప్రవక్త యొక్క వర్తమానం కనుక నువ్వు వెంబడించగలిగితే నీవు ఆ గడియలో దేవుడు ఎలా కదలాడుతున్నాడో నువ్వు చూడగలుగుతావు. దేవుడు ఎలా నడిపిస్తున్నాడో నువ్వు చూడగలుగుతావు. ఒకవేళ నువ్వు ప్రవక్త నాకు అవసరం లేదు అని నువ్వు అనుకున్నావా, అనేక మంది తిరుగుబాటు చేశారు. అనేక మంది ఏమైపోయారు తెలుసా? నాశనం అయిపోయారు. ప్రవక్త మాట వినని వారు. ఆయన అంటున్నాడు, ఎవరైతే ప్రవక్త మాట వినలేదో వారందరూ ఏమైపోతారంట? నాశనానికి అప్పగించబడతారంట. ఇర్మియా మాట వినలేదు వాళ్ళు. అయ్యా మీరు మారుమనసు పొందండి, ప్రభు మిమ్మల్ని మారుమనసు పొందమని నా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు, మీరు మారుమనసు పొందండి అని చెబితే వాళ్ళు ఎవరు వినలేదు. తీసుకుని వెళ్ళి బబులోనికి అప్పగించాడు దేవుడు. దేవుడు యోనాను పంపించాడు, అయ్యా మీరు మారుమనసు పొందండి, ఇగో దేవుడు మీ యొక్క పాపాలు లెక్కించాడు, మీరు మారుమనసు పొందకపోతే మీకు తీర్పు వస్తుంది అని చెప్పినప్పుడు నినివే పట్టణపు వారు ఏం చేశారు? లోబడ్డారు వాక్యానికి. ప్రవక్త యొక్క మాటకు లోబడ్డారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు లోబడ్డారో వారు ఉపవాసం ఉంటే కాకుండా వారి దేశంలో ఉన్న పశువులను కూడా వాళ్ళు ఉపవాసం ఉంచారు. ఎంత భయభక్తులు చూడండి బ్రదర్. నినివే పట్టణ ప్రజలు వారు మాత్రమే కాదు, ఆ దేశంలో ఉన్న పశువులు కూడా 3 రోజుల పాటు వాళ్ళు అలాగే ఉపవాసం ఉంచారు. ఎప్పుడైతే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో వాళ్ళ మీద దేవుడు పంపిస్తానని చెప్పిన తీర్పు తప్పించబడింది. కారణం ఏంటంటే వారు ఆ కాల ప్రవక్త యొక్క వర్తమానాన్ని వాళ్ళు అంగీకరించి దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డారు. కాబట్టి వాళ్ళకి ఏమొచ్చింది? పాప క్షమాపణ దొరికింది. ఇప్పుడు ఈ కాలంలో కూడా దేవుడు నీ కొరకు నా కొరకు దేవుని యొక్క వాక్యాన్ని బయలుపరచడానికి వర్తమానికి నీ లోకాన్ని పంపించాడు. ప్రకటన 10:7 నుండి ఆ వర్తమానికుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఏం బోధిస్తాడంటే దేవుని మర్మాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు అనగా ఎవరు? దేవుడు అనగా ఏమిటి? దేవుడు ఏ కాలంలో ఎలా పనిచేశారు, ఈ కాలంలో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడనే విషయాన్ని ఈ గడియ వర్తమానికుడు ఏం చేశారంటే ఈ సంఘానికి పరిపూర్ణంగా ఆయన బయలుపరుస్తూ వచ్చాడు. ఆయన హల్లెలూయా, యెహోవా దేవుడు, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి కాలంలో కూడా తన ప్రవక్తను పంపించినప్పుడు ఆ కాల వర్తమానం వినడానికి, దేవుని పక్షం నిలబడడానికి దేవుడు తన ప్రజలు ఉంచారు. అదే విధంగా దేవుని మాట వినని ప్రజలు కూడా ఆ కాలంలో ఉన్నారు. కృష్ణుడు మాట్లాడుతూ యాకోబు కుమారులు ఎంతమంది? 12 మంది కుమారులు యాకోబుకి. యాకోబుకి ఉన్న 12 మంది కుమారులలో అందరూ ఒక తండ్రి కుమారులే, ఒక తండ్రి కుటుంబం సంతానం అంతా కూడా. వారిలో యోసేపు అంటే వాళ్ళకి నచ్చదు. ఎందుకో తెలుసా? అందరూ కూడా యాకోబు కుమారులే, కానీ యోసేపు అంటే వాళ్ళకి నచ్చదు. ఎందుకని? యోసేపు ప్రత్యేకమైన వాడు. యోసేపు దర్శనాలు చూస్తాడు, యోసేపు కలలు కంటాడు, అంతేకాదు వాటికి అర్థం చెప్తాడు. వచ్చిన కళని ఇప్పుడు లోపల దాచుకుంటాడా? యాకోబు అడిగాడు, నీ కళతో వచ్చింది కానీ నువ్వు బయట చెప్పు. వచ్చి చెప్పాడు, నాన్న తర్వాత నాకు కళ వచ్చింది, ఆ కళలో నాకేం కనపడ్డాయి? నాకు 12 పనులు కనపడ్డాయి. ఆ పనుల్లో 12 పైకి లేచినాయి. దాంట్లో 12 పనుల్లో ఒక పని ఒక పనికి 11 పనులు ఏం చేస్తాయి? శిరస్సు వంచి నమస్కారం చేస్తాయి. వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా 12 కూడా అప్పటికి ఇంకా రాకపోయినా చెప్పేసాడు ఆయన. ఏంటి? మేమందరం నీకు వంగి నమస్కారం చేస్తున్నామా? తిరుగుబాటు వచ్చింది ఎవరి మీద? యేసేపు అంటే.
అందరూ ఒకే ఇంట్లో పుట్టారు, వాళ్ళు అందరికీ తండ్రి ఒక్కడే, అందరూ ఒకే ఇంట్లో భోంచేస్తున్నారు, ఒకే ఇంట్లో పానం చేస్తున్నారు. కానీ ఒక సహోదరుని మీద వాళ్ళకి ద్వేషం వచ్చింది, అసూయ వచ్చింది. ఎందుకో తెలుసా? కారణం ఏంటో తెలుసా బ్రదర్? యోసేపు 7 రంగులను ప్రతిబింబించే వస్త్రాన్ని ధరించాడు. అర్థమైందా బ్రదర్? యోసేపు ఎందుకు ఒకే ఇంటిలో, ఒకే తండ్రి కుటుంబంలో, ఒకే సొంత అన్నల చేత యోసేపు ఎందుకు ద్వేషించబడుతున్నాడంటే, యోసేపు ధరించిన వస్త్రము ప్రత్యేకమైంది, అది విచిత్రమైనది, అది 7 రంగుల్లో ఏం చేస్తా ఉంది? ప్రతిబింబిస్తా ఉంది. యోసేపు యొక్క అంగి దేనికి సూచనగా ఉందో మీకు తెలుసా? యోసేపు యొక్క అంగి ఈ 1963 సంవత్సరంలో సన్సెట్ ప్రతిబంధికి వచ్చిన మేఘాన్ని చూపిస్తా ఉంది. యోసేపు అంగి 7 రంగుల్ని అది ధ్వనిస్తూ ఉంది. వర్షధనుసు ప్రకటన 10వ అధ్యాయంలో బలమైన దూత పరలోకం నుంచి లోకానికి దిగి వస్తూ ఉన్నాడు. ఎలా అంటే, ఎలా ఉన్నాడు ఆయన? వర్షధనుసు చేసుకుని బలమైన దూత ఈ లోకానికి దిగి వస్తూ ఉన్నాడు ఆయన. యోసేపు ధరించిన ఆ అంగియే తన సొంత అన్నల చేత ద్వేషించబడే విధంగా చేసింది. యోసేపు ధరించిన ఆ వస్త్రమే మిగతా వాళ్ళందరిలో ప్రత్యేకమైనదిగా మార్చింది. మిగతా అదే ఇంటిలో ఉన్నారు అందరూ కూడా, కానీ యోసేపు ఎలా ఉన్నాడు? ప్రత్యేకంగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ లోకంలో ఈ సంఘాల మధ్యలో మనం నిలబడున్నాం, అందరూ మన బంధువులే, అందరూ మన వాళ్ళే, కానీ ఈ యొక్క స్పోకెన్ వర్డ్ పట్టుకున్న సహోదరులందరూ కూడా ప్రత్యేకమైన వారిగా ఉన్నారు. హల్లెలూయా! యేసు క్రీస్తు యొక్క 2వ రాకడ జరిగింది. ఆయన మరలా మానవ రూపంలో లోకానికి వచ్చాడు. యేసు కొత్త పేరు ధరించాడు అని ఇక్కడ వచ్చి ఎవరైతే నమ్ముతున్నారో వారందరూ కూడా ఈ కాలానికి ఎలా ఉన్నారంటే, ఒకే ఇంట్లో ఉన్న యోసేపులు వీళ్ళు. ఈయన మా తమ్ముడే, ఈయన మా అన్నయ్య, ఇతని భార్య, ఇతని భర్తే, కానీ అతను ఎలా ఉన్నాడు? ప్రత్యేకం. ఏమో చెల్లె, ఏమో ప్రత్యేకం, ఇతను నా తమ్ముడే, ఇతను ప్రత్యేకము. కారణం ఏంటి? యోసేపులు వీళ్ళందరూ కూడా ఒకే ఇంటిలో ఉంటారు వాళ్ళు, కానీ అన్నకు తెలిసిన వాక్యము తమ్ముడికి తెలీదు. యేసుక్రీస్తు చెప్పారు కదా, నేను ఆ ఇంటిలో ఏం పెట్టడానికి వచ్చాను అన్నాడనా? విరోధం పెట్టడానికే వచ్చాను నేను. భర్తకి, భార్యకి, అన్నకి, తమ్ముడికి, కుమారుడికి, కుమార్తెకి ఏం చేస్తాను నేను? సమాధానం పెట్టవచ్చునని మీరు తలంచవద్దు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? ఒకే ఇంటిలో విరోధం పెట్టడానికి వచ్చాడని చెప్తాడు ఆయన యేసుక్రీస్తు. ఇదేంటయ్యా, మెస్సే వస్తే కుటుంబాలు కలపాలి కానీ, దేవుడు వస్తే కుటుంబాలను బాగు చేయాలి కానీ, ఆయన ఏం చేయాలంట? ఒకే ఇంటిలో విరోధం పెడతాడా? ఆయనేమో దేవుడు అండి, ఆయన దేవుడు అండి. అవునండి, నిజమే. దేవుడు ఆ కాలంలో ఏ వాక్యం అయితే బయలుపరుస్తున్నాడో ఆ వాక్య బయలుపాటు కలిగిన వారికి, ఆ కాలం యొక్క ప్రవక్త దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి బయలుపాటు వస్తుంది, వారు వెంబడిస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ ప్రవక్త దగ్గర రాలేదో వారికి ఆ వాక్యం అర్థం కావట్లేదు. ఎవరైతే వచ్చారో వాళ్ళు ఆ కాలానికి ఎలా ఉన్నారు? వాళ్ళు ప్రత్యేకమైన వారిగా ఉన్నారు. వాళ్ళు వారు ధరించే వస్త్రము అనగా వాక్యము, విశ్వాసము ప్రత్యేకమైంది. 7 రంగుల విచిత్రం కలిగిన అంగి వేసుకున్నారు వాళ్ళు. ఆ యోసేపు యొక్క అంగి ఈ యొక్క చివరి కాల సమయంలో రాబోయే మేఘ స్తంభానికి సూచనగా ఉందని చెప్తున్నారు బెండం గారు. హల్లెలూయా! అందుకోసం ఇప్పుడు రాబోయే మేఘాన్ని యేసేపు అప్పుడే వేసుకుని తిరిగాడు అక్కడ. హల్లెలూయా! ఆది కాండంలో తిరిగాడు యేసేపు. ఎందుకంటే ఈ లోకంలో దేవుని బిడ్డలు వస్తారు, దేవుని ప్రజలు వస్తారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన వారిగా ఉంటారు. ఏ వాక్యం ఏంటంటే, మేఘములో దిగి వచ్చిన 7 రంగులను ప్రతిబింబించే 7 దూతల యొక్క వర్తమానంతో వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళు. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా యేసేపులే 7 రంగులు ప్రతిబింబించే వస్త్రాలు ధరించి కూర్చున్నారు బ్రదర్. ఆమేన్. ఏది బ్రదర్, నాది ఒకటే రంగు ఉంది అనుకుంటారా? 7 దేవుని కుమారుల యొక్క సందేశమే నీకు ఇప్పుడు నా విచిత్రమైన అంగి. అది నీకు ఎవరిచ్చారు తెలుసా? ఎవరిచ్చారు బ్రదర్? యాకోబు. యేసేపుగా వస్త్రం ఎవరిచ్చారు? యాకోబు ఇచ్చాడు. ఇప్పుడు ఈ వాక్యానికి ఎవరిచ్చారు? ఆ దేవాదేవుడు యేసుక్రీస్తునికి ఇచ్చాడు. ఇది మనుషుల ద్వారా వచ్చిన వర్తమానం కాదు, ఇది పరలోకపు దేవుడే నీకు ఇచ్చిన సందేశం. ఈ సందేశం కాబట్టి ప్రియమైన సహోదరులారా, క్రైస్తవ ప్రపంచమా, నీ కాలంలో నడయాడుతున్నటువంటి వాక్యాన్ని మీరు పరిశీలన చేయండి. ఆ చిన్నది ఎలాగైతే నయమాను భార్యకి చెప్పింది, నా యజమానుడు ఆ ప్రవక్త దగ్గర ఉండాలని నేను కోరుతున్నాను అని చెప్పినప్పుడు ఆమె వెళ్ళి ఆసక్తిగా తన భర్త ఈ విషయం చెప్పింది. ఎందుకు తెలుసా? ఆమె మాట ఎంత గౌరవిస్తే, ఆ చిన్నదాని మాటను ఎంత విలువిస్తే, ఈమె చెప్పే మాట నిజమే అని నమ్మితే ఆమె చెప్పుద్ది భర్తకి. అవును బ్రదర్. అంటే ఆ చిన్నదాని ప్రవర్తన ఆ ఇంటిలో ఎంత విధేయతగా కలిగి ఉందామే, ఎంత వినయాన్ని కలిగి ఉందామే, ఎంత భక్తి శ్రద్ధలతో ఉందా ఆ చిన్నది. ఎప్పుడైతే నయమాను భార్యకి చెప్పిందో,
వెళ్ళింది. ఆమె నయమాను చెప్పింది, అయ్యా ఆ చిన్నది ఇలా చెప్తోంది, వాళ్ళ దేశంలో ప్రవక్త ఉన్నాడంట, నువ్వు అక్కడికి వెళితే నీకు ఆ ప్రవక్త ద్వారా నీకు స్వస్థ కలుగుతుందని ఆ చిన్నది చెప్పింది అని చెప్పినప్పుడు ఆయన వెంటనే వెళ్ళి ఆ సిరియా రాజుతో చెప్పాడు. సిరియా రాజు మార్గాన్ని సరళం చేసేయగలడానికి, అంటే ఆయన లోక సంబంధంగా ఏర్పాటు చేశాడు. డబ్బులు పంపించాడు, వెండి పంపించాడు, బంగారం పంపించాడు, బహుమతులు పంపించాడు. ఎక్కడికి? రాజు దగ్గరికి. ఏలియా బదిలీక్షకుడు ఉన్నప్పుడు అలసిపోయాడు కదా, ముందుగా ఏమొచ్చింది అక్కడికి? పెద్ద తుఫాన్ వచ్చింది. ఏలియా అనుకున్నాడు, ఈ తుఫాన్లో ఏలియా దేవుడు ప్రత్యక్షమవుతాడు అనుకున్నాడు ఆయన. తుఫాన్లో వచ్చాడు దేవుడు, రాలేదు. తర్వాత పెద్ద ఉరుములు మెరుపులు వచ్చినాయి. అక్కడ 4 రకాల పరిస్థితి జరిగింది. అక్కడ 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 ఆ బదిలీ వృక్షం కింద ఏలియా కూర్చున్నప్పుడు 4 రకాల పరిచయం జరిగింది. అక్కడ తుఫాన్ వచ్చింది, ఉరుములు మెరుపులు వచ్చినాయి, అక్కడ పెద్ద గాలి వచ్చింది అక్కడ. కానీ అక్కడ ప్రభు దేవుడు లేడు. అక్కడ ఆడంబరంలో దేవుడు రాలేదు, ఆర్భటంలో దేవుడు రాలేదు. తుఫాన్ పెద్ద తుఫాన్ వచ్చింది. అంత పెద్ద అరావుల్లో దేవుడు వస్తాడేమో అనుకున్నాడు. ప్రభు కనపడలా. మెల్లని స్వరం వచ్చిందంట. హల్లెలూయా. ఆడంబరంలో దేవుడు లేడండి, అడవుల్లో దేవుడు అసలు లేడు. నువ్వు డ్రమ్ములు కొట్టి ఎగిరి పడిపోయేదాడు దేవుడు అసలు లేడు. ఎక్కడైతే సామాన్యత కలిగి ఉన్నారో, ఎక్కడైతే దీనత్వం కలిగి ఉన్నారో, అక్కడ మెల్లని స్వరం వినగలిగే ప్రజలు ఉన్నారో ఆ స్వరం కనబడుతోంది అక్కడ. కానీ నయమాను అక్కడికి వెళ్ళడానికి ఆయన పెద్ద అడవుడు చేశాడు. డబ్బులు పంపించాడు, వెండి పంపించాడు, వస్త్రాలు పంపించాడు. ఆ రాజు అటుపక్క రాజు అనుకున్నాడు, నేనే ఎలా బాగు చేయగలను, ఆయన కంగారు పడ్డాడు. అక్కడ ఆ దేశంలో ప్రవక్తున్న సంగతి తెలిసిండి కూడా సొంత నిర్ణయం తీసుకున్నాడు ఆ రాజు. ఇక్కడ మనం చాలాసేపు నిలబడొచ్చాడు ఇక్కడ ఈ అంశం మీద. ఇక్కడ ఆ రాజు సొంత తెలివి ఉపయోగించాడు. అక్కడ నేను ఎలా స్వస్థపరచగలను, నయమాన్ ఎక్కువని నేనేం చేయగలను, ఈ నయమాను ఈ ప్లాన్ తో వీళ్ళు మరలా నా మీద దాడి చేయడానికి ఏదో కుట్ర చేశారు అని భయపడిపోతున్నాడు రాజు. రాజు భయపడుతున్న సంగతి వర్తమానం వినపడింది, ప్రవక్త వినపడింది. రాజు నువ్వెందుకు భయపడుతున్నావు? యెహోవా సేవకుడు, యెహోవా ప్రవక్త ఉన్నాడని నీకు తెలీదా? అతను రమ్మను అని చెప్పాడు. అప్పుడు నయమాను అక్కడికి వచ్చాడు, ప్రవక్త మాట్లాడాడు. ప్రవక్త చెప్పాడు, అయ్యా నువ్వు వెళ్తా అక్కడ మా నదిలో నువ్వు ఒకసారి 7 సార్లు మునిగి వెళ్ళిపో. మా ఊర్లో చాలా నదులు ఉన్నాయి కదా, అక్కడ మునగలేను నేను, శుద్ధిని కాలేనా? లేవు. ఇక్కడ ఈ నదిలో కూడా ఆ నదిలో కూడా ఏం లేదు. ప్రవక్త చెప్పిన మాటలో ఉంది. హల్లెలూయా. అందుకోసమే నువ్వు ప్రవక్త దగ్గరికి రావాలి. ఈ చివరికాల సమయంలో మలాకి 4:6, ప్రకటన 10:7 మాట్లాడుతుంది, ప్రకటన 11:15 మాట్లాడుతుంది. ఆ ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆ ప్రవక్త నువ్వు వస్తే నయమాను యొక్క కుష్టి తగ్గిపోయినట్లుగానే నీకున్న ఆత్మీయ కుష్టి తగ్గిపోతుంది. ఇక్కడ నువ్వు పరిపూర్ణమైన మానవుడిగా మారిపోతావు. పసిపిల్లల దేహాన్ని ధరించుకుంటావు నీవు. నువ్వు మానవ లేని జీవాన్ని పొందుకుంటావు నీవు. ఎందుకంటే ఈ గడిలో దేవుడు వర్తమానికంటే రంగం మీద ఉంచాడు ఆయన. ప్రియమైన సహోదరులారా, ఆ చిన్నది ఎలాగైతే శత్రువుల ఇంటిలో ఉండి కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించిందో, నీవు కూడా ఎక్కడ ఉన్నా సరే ఆ దేవునికి సాక్షిగా మీరు ఉండండి. ఆ కాలంలో దేవుడు ఎక్కడైతే మాట్లాడుతున్నాడో ఆ ప్రవక్త దగ్గరికి నేరుగా మీరు వెళ్ళండి. ఆ ప్రవక్త యొక్క మాట మీరు వినండి. మీరు వెళ్ళి ఆ నదిలో మీరు మునగండి. మీ దేహాలన్నీ కూడా రూపాంతరపరచబడిన దేహాలుగా మీరు మార్చుకోండి. నయమాను యొక్క శరీరం ఏమైపోయింది? రూపాంతరపరచబడాడు ఆయన. అంతకుముందు ఉన్న శరీరం పోయింది నయమాంది, ఇప్పుడు కొత్త శరీరం వచ్చేసింది నయమానికి. పసిపిల్ల లాంటి దేహం వచ్చేసింది ఇప్పుడు నయమానికి. కారణము ప్రవక్త వాక్యం, ప్రవక్త మాట. ఆ నది నెలలు ఏం లేదు అక్కడ, ప్రవక్త మాటలు జీవం ఉంది అక్కడ. కాబట్టి ఈ కాలంలో రెండవ రాకడ గురించి నీకు తెలియాలన్నా, యేసుక్రీస్తు కొత్త పేరేంటో నీకు తెలియాలన్నా, ముద్ర లేక రహస్యం ఏంటో నీకు తెలియాలన్నా, బలమైన దొద్దికి వచ్చి ఈ కాలంలో ఏం చేసిందో నీకు తెలియాలన్నా, ప్రకటన 14లో మరి ఆ మగ నిత్య సువార్త నీకు తెలియాలన్నా, ప్రకటన 12లో మగ శిష్యు ఏంటో నీకు తెలియాలన్నా, ఇవన్నీ నీకు తెలియాలంటే నీ కాలంలో ప్రవక్త ఎక్కడున్నాడో ఆ ప్రవక్త దగ్గర నువ్వు ఖచ్చితంగా ఉండాలి. ప్రవక్త దాటి దేవుడు ఏ పని కూడా చేయడు. దేవుడిని యెహోవా తన ప్రవక్తలైన సేవకులు తను చేయదలిసిందని చెప్పకుండా ఏ పని కూడా అయినా చేయడు. దేవుడి ఖచ్చితంగా ప్రతి కాలంలోనూ ప్రవక్త పెట్టుకుంటూ వచ్చాడు ఆయన. ఈ కాలంలో కూడా మలాకి 4:6లోని ప్రవక్త, ప్రకటన 10:7లోని ప్రవక్త, ప్రకటన 11:15లోని ప్రవక్త, 7వ దూత ఈ కాలంలో రంగం మీద ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీరు ఆ ప్రవక్తను దర్శించండి, మీ దేహాన్ని మార్చుకోండి, మీ జీవాన్ని మార్చుకోండి, మీ స్థితిని మార్చుకోండి. ఆ చిన్న చెప్పినట్టుగానే మీరు ఖచ్చితంగా ఆ ప్రవక్తను దర్శిస్తే ఇవన్నీ కూడా మీరు పొందుకోవడానికి దేవుడు సిద్ధంగా మీకోసం ఉంచాడు అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి కూడికని ఏర్పడేసుకునే కుటుంబం మరి ఖచ్చితంగా
ఈ గడియ వర్తమానికుడు క్రిస్ థామస్ దగ్గరికి వాళ్ళు వచ్చారు. ఈ కుటుంబం అంతా కూడా ఎక్కడికి వచ్చారు? క్రిస్ థామస్ యొక్క వర్తమానం దగ్గరికి వచ్చారు. ఆ వర్తమానుడు ఎవరో కాదు, ఏలియా ఉన్నారు. ఆ ఏలియా వర్తమానము, ఆ ఏలియా మాట మనం ఎందుకు వినాలంటే, ఆ ఏలియా వర్తమానము జీవం కలిగిన వర్తమానం. అది ఆ ఏలియా వర్తమానము మరణాన్ని దాడించే వర్తమానము. ఆ ఏలియా వర్తమానము నేను పరలోకానికి చేర్చే వర్తమానం. కాబట్టి మరి కుటుంబము ఆ వర్తమానంలో కొనసాగిపోతూ, ఆ విశ్వాసంలో కొనసాగిపోతూ, మరి ఈ సత్యాన్ని ఈ విధంగా మరి పంచుకోవడానికి వాళ్ళంతగానో మరి ముందుకు వచ్చారు. దాన్ని బట్టి వాళ్ళని ప్రభు దీవించిన గాక. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ప్రభు బహుగా దీవించిన గాక. ఆమేన్. కాబట్టి మీరందరూ కూడా ఆ షోమ్రోను చెరదాని వలె వాక్యానికి లోబడండి. యోసేపు వలె ప్రత్యేకంగా ఉండండి. మీ విశ్వాసం ప్రత్యేకంగా ఉండాలి, మీ నడవడిక ప్రత్యేకంగా ఉండాలి, మీ ఆలోచన ప్రత్యేకంగా ఉండాలి. మీరు అన్ని విషయాల్లో కూడా మీరు ప్రత్యేకంగా ఉండండి. మీ సొంత జనులే, మీ సొంత వారే మిమ్మల్ని ద్వేషిస్తారు, అయినా సరే మీరు భయపడద్దు. యోసేపు భయపడలేదు. అన్నలు ద్వేషించారు, భయపడలేదు. ఆయన కొట్టారు, భయపడలేదు. చంపడానికి గోతులు వేశారు, భయపడలేదు. దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? ఆయన్ని ఐగుప్తు రాజుని చేశాడు ఆయన. హల్లెలూయా. ఎవరైతే ఇతను నాశనం అయిపోవాలని యోసేపుని కోరుకున్నారో ఆ యోసేపు ఐగుప్తు దేశంలో సింహాసనం మీద కూర్చున్నాడు. కాబట్టి నీ చుట్టూ ఉన్నవారు నమ్మకపోవచ్చు, ఎగతాళి చేయొచ్చు, ఏళ్ళదేం భక్తి, ఏళ్ళదేం ఆరాధన, ఏళ్ళదేం దేవుడు అని అనొచ్చు. కానీ ఒక దినాన దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆయన కారణము ప్రవక్త వాక్యము. ఈ కాలంలో ఏలియా వాక్యమే నిన్ను ఖచ్చితంగా సజీవంగా మరణము లేకుండా పరలోకం తీసుకుపోతుంది. ఆమేన్. ఆ రోజున మొదటి మానవుడు ఆదాముకి మరణం లేదు. ఏదెన్లో మానవుడు ఆదాముకి మరణము లేదు. ఇప్పుడు ఎవరైతే మరలా ఆ ఏదెనికి వస్తారో ఆదాము వలె మరణము లేని ప్రజలుగా వాళ్ళు ఉంటారు. ప్రతి సంఘంలో మనం చనిపోతాం, పుట్టినవాడి గిట్టక తప్పదని వాళ్ళు చెప్తారు. మన బైబిల్ చదివే విద్యార్థులు ఏం చేస్తారంటే తెసలోనికీ పత్రిక తీసి ఖచ్చితంగా మన్నని తిరిగి మన్నైపోతుంది అని మట్టేస్తారు. లేదు, మానవుడు చనిపోవడం కోసం కాదు ఈ లోకానికి వచ్చింది. మానవుడు మరణము లేకుండా, వ్యాధులు లేకుండా సమస్తాన్ని జయించడానికే దేవుడు మానవుని ఈ లోకాన్ని తీసుకొచ్చాడు. నువ్వు మరణము లేనివాడిగా ఉండాలంటే ఈ కాల ప్రవక్త యొక్క వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి, వెంబడించాలి. ఆ ప్రవక్త ఎక్కడున్నాడో వెతికి మీరు ఇలా ప్రవక్త దగ్గర ఉండండి. ఆమేన్. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ మమ్మల్ని ఈ కాల వర్తమానంతో మమ్మల్ని ఇచ్చిన దేవుడా మీకే స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక్క నిమిషం అందరూ కూడా పెదాలు విప్పి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం సహోదరుడా, సహోదరి, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, మా కోసం ప్రవక్తను పంపించిన దేవుడా స్తోత్రములు. ఆ ప్రవక్త ఎక్కడున్నాడో చూపించిన దేవుడా మీకే స్తోత్రములు. ఆ ప్రవక్త వర్తమానం ఏంటో మాకు బయలుపరిచిన దేవుడా మీకే స్తోత్రములు. ఓ యెహోవా, నీవే యేసుగా వచ్చి ఉన్నావు. ఓ యేసుక్రీస్తు, నీవే మరలా మారు రూపంలో కొత్త పేర్లు ఈ లోకానికి వచ్చి ఉన్నావు. ఈ మర్మాన్ని బయలుపరిచేందుకే మీకు స్తోత్రములు. స్తోత్రం, స్తోత్రం. యోసేపు ఎలాగైతే ఒక విచిత్రమైన వస్త్రాన్ని కలిగి ఉన్నాడు, ఓ మేము కూడా ఈ లోకంలో ఒక విచిత్రమైన బోధన మేము కలిగి ఉన్నాము. అది మా సొంత వారే వెలివేసే బోధ, ఓ అందరూ అవమానించే బోధ, అందరూ ఎగతాళి చేసే బోధన మేము కలిగి ఉన్నాము. అయినా సరే మేము ఎక్కడ జారిపోకుండా, పడిపోకుండా నిలబడే భాగ్యం మాకు దయచేయండి. యోసేపు వస్త్రంలో 7 దూతల వర్తమానం ఉంచారు మా ప్రభువా. రూపాంతర కొండ మీద 7 దూతల వర్తమానం ఉంచావు మా ప్రభువా. సియోను పర్వతం పైన 7 దూతల వర్తమానం ఉంచిన దేవుడు స్తోత్రంలో. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తప్పు ఒప్పులను తెలియజేయగల ఒకే ఒకడిని చూసాము. మనిషి కేవలం మరుగయగాని మరణము కాడని చాటాము. తప్పు ఒప్పులను తెలియజేయగల ఒకే గ్లోరీ.
సియోనులో నా సింహములాగా గర్జించిన వాడా, సియోను గోడలపై నుండి మమ్ము గమనించేవాడా, సియోనులో నా సింహములాగా గర్జించిన వాడా, సియోను గోడలపై నుండి మమ్ము ఆమేన్. కావలివాడా ఈ రాత్రి ఎంత వేలైనది, కాలమెన్నడు చూడని గడియకు, కావలివాడా ఈ రాత్రి ఎంత వేలైనది, కాలమెన్నడు చూడని గడియకు ఆమేన్. వేచి ఉన్నాము యెహోషువ కొరకై, కాచుకున్నాము వాక్య నిరూపణకై, వేచి ఉన్నాము యెహోషువ కొరకై, కాచు వాక్య నిరూపణకై, కావలివాడ ఈ రాత్రి ఎంత వేలైనది, కాలమెన్నడు హల్లెలూయా 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 హల్లెలూయా. మన మధ్యలో ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థన చేయండి సహోదరులారా. దేవుడు మా బలమైన దేవత, మీ ఘనమైన విలువైన పరిశుద్ధమైన మా ప్రశస్తమైన సోదరు శ్రీ సోదరులను ప్రేమించి శిష్యులను బహుమానంగా ఇచ్చిన విధానం బట్టి కొందరు వారిని జతపరిచి ఓ ప్రభా ఓ అభివృద్ధి పరుస్తూ వారికి మంచి బహుమానాలుగా ఇద్దరు కుమార్తెలు ఇచ్చిన విధానం బట్టి నీ స్తోత్రం తండ్రి. ఓ ప్రభా ఈ శివధర్మంలో ఓ మరి సహోదరుడు ఈ గడిలో మీరు కదలాడుతున్నటువంటి వర్తమాన పక్షాన నిలబడటానికి ఎంతో గొప్ప వారికి ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా నీకు పొందనాలు తండ్రి. ఓ ప్రభా ఓ మరి వాక్యం చెప్తుంది, దేవుడు ఆకర్షిస్తేనే ప్రభు ఆకర్షిస్తేనే తప్ప ఎవడో దేవుడి యొద్దకు రాడని చెప్పారు. ఓ తండ్రి మరి ఎంతో గొప్ప మాట అయింది ప్రభు. మరి కుటుంబాన్ని ఓ ప్రభు మీరు ఆకర్షించడమే కాదు, ఈ కుటుంబంలో మీరు నివసించడానికే ఇష్టపడ్డారు ప్రభు. అందును బట్టి నీ కొన స్తోత్రములు. ఓ ప్రభు మీరు నివాసమైన ఓ మరి ఓ ఈ కుటుంబంలో ఉన్న మనుషుల ద్వారా సోదరుల ద్వారా బిడ్డల ద్వారా ఓ మరి మీరు నివాసమైండి ఓ మిమ్మల్ని మీరు ఓ మరి బయలుపరుచుకున్న విధానం బట్టి నీకు కొందరు స్తోత్రం. ఓ నీవు వారిలో ఓ మరి మీ ఇప్పుడే మరి సోదరుల ద్వారా మీరు వాక్యంలో బయలుపరిచారు. ఓ ఇజ్రాయిల్ దేవుని స్వరము వినాలంటేనే వాళ్ళు ఎంతో పరిశుద్ధంగా వాళ్ళు పరుచుకొని ఓ మరి ఆ పర్వతం మీదకి వచ్చి దగ్గరకు వచ్చి ఓ మరి నీ స్వరాన్ని వినటానికే వాళ్ళు ఆ విధంగా ఉన్నారు ప్రభు. మరి ఈ చివరి దినముల్లో నీవే మాలో నివసించాలని ఓ ప్రభు మరి మా సమస్తము మా కోసం ఓ జరిగించి మాకు రక్షణను విమోచననిచ్చి ఓ మరి ఒక ప్రత్యక్షత గల మనసునిచ్చి ఓ మరి మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ మమ్మల్ని సిద్ధపరుస్తూ నీవే మాలో నివాసం పరిపూర్ణంగా నివాసమై ఉండటానికి ఓ ప్రభు మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవుడానికి కొందరు ఆ ప్రణాళికలు మరి కుటుంబాన్ని నుంచి సహోదరుని తన భార్యను బిడ్డలను అమ్మను ఉంచి ఓ ప్రభు మరి వారి దినదినము ఓ మరి ప్రభు వారిని ఓ మరి పరిశుద్ధతో నింపుతున్న దేవుడాన్ని కుటుంబంతో కలిసి ఓ దేవునితో కలిసి జీవించే ఆ గొప్ప సంగతే మరి అనుభవమే నిజమైన పరలోకమైనది ప్రభు. స్తోత్రం. పరలోకాన్ని భూమి మీద స్థాపించిన మా గొప్ప దేవుడానికి కొందరు స్తోత్రం. ఓ సోదరుల కుటుంబాన్ని బలపరచండి, స్థిరపరచండి ఓ ప్రభు. అదేవిధంగా ఓ దేన్ని పోగొట్టుకున్నా ఎంతబట్టు పోగొట్టుకోకుండా ప్రభు ఓ వారిని మరింతగా బలపరచండి. ఓ ఈ సమయంలో ఓ ప్రభు మరి మా ప్రశస్తమైన సోదరుడి ద్వారా
ఓ మరి మరి ఈ చివరి దినముల్లో మరి నువ్వు సంఘంగా మరి ఉన్నతమైన వ్యక్తిగా క్రీస్తు నివాసమై ఉన్న వ్యక్తిగా నువ్వు ఉండాలంటే, దేవుడు నీలో నివాసమై ఉండాలంటే నీవు ఈ గడి యొక్క వర్తమానాన్ని ఎరగాలి. ఆ వర్తమానం ప్రకటిస్తున్న వర్తమానికుడి దగ్గరే నీవు ఉండాలని గొప్ప అంశంతో మరి మాతో మాట్లాడిన దేవుడు అది అండి. పరిశుద్ధ గ్రంథములు మరి ఎన్నో ఛాయలు ఎన్నో రుజువులు ఎన్నో మరి మాకు బయలుపరిచావు ప్రభా. చిన్న కుమార్తె మరి ఆ రాజు మరి సైన్యాధిపతి ఆయన అన్ని కలిగి ఉండి కూడా మరి మరి బలహీనతను మరి అస్వస్థతను కుష్ఠును వ్యాధి కలిగి ఉన్నాడు. దాన్ని తగ్గించుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. బానిసగా తీసుకొచ్చినటువంటి చిన్న కుమార్తె చెప్పిన ఆ గొప్ప మాట ద్వారా ఆయన స్వస్థత పొందుకున్నాడు ప్రభు. అలాంటి జీవితాన్ని మేము ఉప్పై ఉండే జీవితాన్ని మాకు ఇచ్చిన దేవుడా నీకు వందనాలు. ఎందుకంటే ఆనాడు ఆమె ఏ విధంగా అయితే ప్రత్యక్షత ద్వారా ప్రవక్త దగ్గర ఉంటే మా యజమానుడు స్వస్థత పొందుతాడనే విశ్వాసం ఇచ్చింది ప్రభా. మేము అదే ఆత్మను, అదే జీవాన్ని, అదే మరి వాక్యాన్ని మేము కలిగి ఉన్నాం ప్రభా. నిశ్చయంగా మేము ఈ గడియక్క ప్రవక్త దగ్గర ఉన్నాం ప్రభా. మాకే కొదువ లేకుండా మరి ప్రభు సమస్తాన్ని మాకు బయలుపరుస్తూ మమ్మల్ని పరలోకపు ఆనందంతో నింపుతున్న దేవుడా నీకు వందనాలు తండ్రి. బట్టి కొందనాలుస్తూ మరి ఇంకా కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. మరి వాక్యములో లేని ప్రజలు ఏ విధంగా లేని ఉగ్రత పాలయ్యారు ప్రభు మాకు బయలుపరిచారు ప్రభు నీకు వందనాలుస్తూ తండ్రి. ఈ సమయంలో ప్రభా గొప్ప ప్రవక్తతో మమ్మల్ని ఇచ్చినందుకు నీకు వందనాలుస్తూ తండ్రి. గొప్ప సమయంలో మమ్మల్ని ఇచ్చిన దేవుడా నీకు వందనాలుస్తూ తండ్రి. ఈ చిన్న కోడికు ఆయా ప్రాంతాల నుంచి మా మధ్యకు నడిపించిన ప్రజలను బట్టి నీకు వందనాలు, సోదరులను బట్టి నీకు వందనాలు ప్రభు. ఎంతో ప్రయాసతో ప్రభు మరి ప్రభు మరి ఒక్కరోజు కోడికను దేవుడు మీరు ఈ సమయంలో మాట్లాడే మాటలను వినటానికి, సహోదర సహవాసాన్ని అనుభవించడానికి వారి మనసును కదిలించిన దేవుడా నీకు వందనాలు ప్రభు. నిజంగా మరి ఇక్కడ ఏదో ఉందనో, లేకపోతే ఇక్కడ ఏదో వెండి బంగారాలు రత్నాలు వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయని కాదు, కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఉన్నది. ఆ వాక్యము మరి ఆకర్షణ వారు ఎరిగిన ప్రజలుగా వారిని ఉంచి ప్రభా మరి ఆ గొప్ప వాక్యం కోసం పరుగులేడే మంటను వారిలో వచ్చిన దేవుడా నీకు వందనాలు. మరి నీకే స్తుతులు స్తోత్రములు. మరి ఆ పర్వతం మీద ఆకర్షణను మేము చూసాము, గ్రహించాము ప్రభు. మరి ఈ సమయంలో ఇక్కడ జరుగుతున్న ఆకర్షణ కూడా మేము ఎరిగే ప్రజలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. తండ్రి మహాపరిషుడుగా నీకు వందనాలు. మరి సోదరుని సరస్వతిని దీవించండి. మరి గొప్ప వర్తమానాన్ని ప్రభు మరి స్వీకరించే కుటుంబంగా నిన్ను ఆహ్వానించి మరి నీతో జీవించే కుటుంబంగా వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. వారు పొందుకున్న సంతోషాన్ని, వారికి ఇచ్చిన సమస్తాన్ని బట్టి ప్రభా నీకు మహిమ, నీకు కృతజ్ఞత చెప్పుకోవడానికి నీవు కలిగి ఉన్న బిడ్డలందరినీ సమకూర్చి ప్రభు మరి వారి కుటుంబంలో చిన్న ఆరాధనగా సమకూర్చుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. వారి మరి సోదరి చెప్పారు, చిన్న ప్రార్థన అవసరం కోరారు ప్రభా. సోదరుడు మరి కొన్ని దినములుగా మరి ఆ ఛాతి నొప్పితో బాధపడుతున్నారని చెప్పారు. సమస్తాన్ని ఎరిగిన దేవుడు నీవై ఉన్నావు. సమస్తాన్ని చేయగల దేవుడు నీవు ఉన్నావు. అసాధ్యమే లేని దేవుడు నీవు ఉన్నావు ప్రభా. సమస్తము చేయగల గొప్ప సృష్టికర్త మాతో ఉన్నావు ప్రభా. నీ చిత్తమైతే మరి దాన్ని ఈ క్షణమే మీరు తీసివేశారని మేము నమ్ముతున్నాము ప్రభా. మరి అది ఒకవేళ నీ చిత్తమైన ఎడల దానివల్ల సోదరుడు మరి కుటుంబము సరి చేసుకునే ఉంటే ప్రభు మరి సరి చేసుకోవటానికి ప్రభు దయచేయండి ప్రభు. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మరి అదేవిధంగా సోదరి
మేరీ సిస్టర్ చెప్పిన సాక్షి కూడా చాలా గొప్పగా ఓ సహోదరులతో మరి మీరుండి సంఘానికి అదొక మాదిరిగా మీరు పలికించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. గౌరవములు మరి గౌరవము చాలా గొప్పది ప్రభా. ఎత్తబట్టు కావాలంటే ఎత్తబట్టులో మీరు వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా ఇది చివరి హెచ్చరిక అని వర్తమానంలో మీరు చెప్తున్నారు. హీన స్థాయి గల వినయము తగ్గింపు చాలా అవసరమని చెప్తున్నారు ప్రభా. హీన స్థాయి గల వినయము తగ్గింపు సహోదరుల గౌరవం లేని వారు ఎత్తబట్లో వెళ్ళరని ఖచ్చితంగా చెప్తున్నారు ప్రభా. మేము మిమ్మల్ని హెచ్చించుకొని మా ఘనతను మేము చూపెట్టుకునే వారిగా కాక ప్రభా. మహోన్నతుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడువు, భూమికి ఆకాశానికి సృష్టికర్తవు, అమరత్వం కలిగిన దేవుడు, నిత్యము వేవేల దోతలతో కొనియాడబడుతున్న నీవు పాపులుగా పుట్టిన మానవుల పాదాలను కడిగే అంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు ప్రభా. మీ బిడ్డలు అని చెప్పుకునే మేము మరి తగ్గించుకునే విషయంలో వెనకాడక ప్రభా. మేము క్రీస్తులు అని చెప్పుకోవటం కాదు కానీ క్రీస్తుకు కలిగిన జీవితాన్ని మాలోనే ప్రార్థిస్తున్నాం ప్రభా. మేమెవరము ఎక్కువ కాదు, నీవే మా శిరస్సు అయినావు, నీవే మా యజమానుడు అయినావు, నీవే మా రాజు అయినావు ప్రభా. నువ్వు నివాసమైన ప్రతి సహోదరి ప్రతి సహోదరుడు మాకు రాజుగానే ఉన్నారు ప్రభా. సంఘాన్ని బలపరచండి, మీరే మయం పొందుకోమని, కుటుంబాన్ని బలపరిచి దీవించి మయం పొందుకోమని, మరి ఈ గడిలో చెప్పిన ఆ వర్తమానం ప్రకారంగా ప్రభా మేము ఈ లోకంలో ఎక్కడున్నా మాకు ఆశీర్వాదం లేదు, ఎక్కడున్నా రక్షణ లేదు, ఎక్కడున్నా విమోచన లేదు. ఖచ్చితంగా మేము ఆ ప్రవక్త పక్షాన ఉంటేనే మాకు సమస్తం అని చెప్పి మమ్మల్ని మరొకసారి బలపరిచిన దేవుడా నీకు మరి గొప్ప వర్తమానాన్ని మాకు ఇచ్చిన సోదరుని బలపరచండి, స్థిరపరచండి. తన కుటుంబాన్ని కూడా మీరు బలపరచండి, సంఘాన్ని బలపరచి మీరే ఘనత మా ప్రభావాలు పొందుకోమని, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారుడిగా మా మంచిగా రాబోతున్నాం. మా విమోచకుడైన క్రీస్తు బడ నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం మా ప్రభు. నయమాను ఇంట్లో ఉన్నటువంటి చిన్నది ఏ విధంగా అయితే నయమాను కుటుంబానికి ప్రభు మరి వాక్యాన్ని ఇచ్చిందో, ఇప్పుడు ప్రభు మరి పెళ్లి కుమార్తెగా ఉన్న ఈ చిన్నది ఈ లోకానికి వాక్యాన్ని అందిస్తూ ఉంది. ఈ చిన్నది చెబుతూ ఉంది, నీకు రక్షణ కావాలా ప్రవక్త దగ్గరికి వెళ్ళు, విమోచన అంటే తెలియాలా ప్రవక్తను దర్శించు, దేవుడు ఎవరో నీకు తెలియాలా ఈ కాల ప్రవక్తను దర్శించు, దేవుని యొక్క క్రొత్త పేరేంటో నీకు తెలియాలా నువ్వు ఖచ్చితంగా ఈ గడియ వర్తమానం మీదకు వెళ్ళు. ఆ వర్తమానమే నిన్ను నిత్య జీవం నడిపిస్తుంది, ఆ వర్తమానమే నిన్ను మరణాల నుంచి జీవాన్ని మరి దాటిస్తుంది, ఆ వర్తమానమే నీకు బయలుపాటునిస్తుంది అని ఈ చిన్నది ఈ లోకానికి చెప్తూ ఉంది మా ప్రభు. గొప్ప దేవుడా నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. యోసేపు వలె ఇక్కడ అనేక మంది విచిత్రమైన వస్త్రాలు ధరించుకొచ్చున్నారు. అది 7 దేవుని కుమారుల యొక్క వర్తమానమైనది మా ప్రభు. అది విచిత్రమైన అంగి, అది 7 రంగులను ప్రతిబింబిస్తూ ఉంది. కాబట్టి మేము ప్రత్యేకంగా ఈ లోకానికి కనబడుతున్నాం. వాళ్ళు వేరు, ఆ సంఘం వేరు, వాళ్ళ ఆరాధన వేరు, వాళ్ళ దేవుడు వేరు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు, వాళ్ళ బైబిల్ వేరు అనే విధంగా మమ్మల్ని ప్రత్యేకపరిచిన దేవుడు స్తోత్రములు. అది లోకము ప్రత్యేకపరచం కాదు కానీ యాకోబుగా తండ్రిగా ఉన్న మీరే మాకు ఆ వస్త్రాన్ని ధరింపజేశారు మా ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విచిత్రమైన 7 రంగులు కలిగిన అంగీని మాకు ఇచ్చి ఈ లోకము మేము అబద్ధీకులం అనే విధంగా అంత ప్రత్యేకంగా మమ్మల్ని ఉంచిన దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని సోదరులు బలపరచండి, ఆశీర్వదించండి. అదే ముఖ్యంగా ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి సహోదరులు మరి సర్వేశ్వర బ్రదరు తమ్ముడు, అతని యొక్క భార్య మరి విజయ, అదేవిధంగా మరి బిడ్డలు మిల్కీ, మరి చిన్న కుమార్తె గుడ్డిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి కుటుంబంలో ఉన్న యజమానులుగా ఉన్న అమ్మను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. నేను మరి ఈ లోకంలో ఉన్నారు, మరి జీవనోపాధి నిమిత్తం వారు అనేక పనులు చేస్తూ ఉన్నారు. వాటన్నిటిలో కూడా
మీకు ప్రథమ స్థానం ఇచ్చి మీ దీవులు పొందుకునే వారికి ఉండడానికి సహాయం తెచ్చాను. కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు కూడా చిన్న వయసులోంచి నీ వాక్య భయభక్తుల్లో పెంచడానికి కృపణించారు మా ప్రభా. బిడ్డలు కూడా మీరు మీ యొక్క వాక్యంతో నింపండి, మీ అభిషేకంతో నింపండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయండి. భార్యాభర్తలు ఇద్దరికి కూడా మరి విజయగా తమ్ముడికి ఇద్దరికి కూడా ఒకరినొకరు గౌరవించుకునే మనసు దయచేయండి. ఒకరు మరి మరి కోప్పడినప్పుడు మరొకరు మరి ప్రేమ చూపించే విధంగా, మరి మరొకరు కోప్పడినప్పుడు మరొకరు ప్రేమ చూపించే విధంగా, ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపైన ఉంచండి ప్రభువా. మరి ఎక్కడ ఉన్నప్పటికీ నీ వాక్యాన్ని విడిచిపెట్టకుండా నీ వాక్యంలో కొనసాగిపోయినట్లుగా సహాయం తెచ్చేయండి. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాన్ని కూడా దీవించండి, బలపరచండి. అదేవిధంగా ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఈ కొడుకు వరకు అనేక మంది ప్రభు మరి సహోదరులు విజయనగరం నుంచి, హైదరాబాద్ నుంచి, ఇంకా మరి తదితర ప్రాంతాల నుంచి మా సహోదరులు మరి చిన్నబిడ్డలు మరి యవన సిస్టర్స్, మరి జోనే సిస్టరు, మాధురి సిస్టరు ఈ కుడి కొరకు దూర ప్రాంతం నుంచి మరి బిడ్డలు ఎంతో ప్రయాసతో వచ్చారు మా ప్రభు. వారందరూ దీవించి ఆశీర్వదించండి. నిజంగా ఒక్క రాత్రి కుడి కొరకు మరి ఎంతో వ్యయాన్ని సమయాన్ని మరి ఖర్చు పెట్టి వచ్చిన మా సహోదరులు నిజంగా వాళ్ళు దేవుని బిడ్డలు అని దీనికైనా రుజువులు మరొకటి లేదు మా ప్రభు. అందుకోసమే సాతాను మా మీద మరింత కోపంగా ఉన్నాడు. వాడు మమ్మల్ని ఇంకా వాడి సోదరులకు పంపించడం వాడు చూస్తూ ఉన్నాడు. కానీ మీరు చెప్పారు, వాడు ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తారో మీరు పరిపూర్ణమైన విశ్వాసులుగా మీరు మారుతారని చెప్పారు మా. కాబట్టి నైనా సంఘాన్ని మరింత పరిపూర్ణమైన విశ్వాసులుగా మీరు మార్చండి. ఆనాడు అబ్రాహాము తన దేశాన్ని విడిచి తన ఇంటిని విడిచి తిరిగాడు. అబ్రాహాము ఎందుకు విడిచాడో, ఎందుకు తిరిగాడో అబ్రాహాముకే తెలియదు. వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఆగమంటే ఆగుతున్నాడు, లేదంటే ప్రయాణం చేస్తా ఉన్నాడు. నోవాహు తన కొరకు వాడను సిద్ధపరుచుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. వారందరూ కూడా మా పితరులందరూ కూడా ఏ ప్రాంతానికి వెళుతున్నారో, దేనికోసం వెళుతున్నారో తాము ఎరుగకే వాళ్ళు ప్రవర్తించారు మా ప్రభువా. మీరు మాట్లాడుతున్నారు, అబ్రాహాము తన ఇంటిని విడిచిపెట్టాడు. అబ్రాహాము పరదేశిగా ఉన్నాడు, దేశదమరిగా తిరుగుతున్నాడు, అనేక మంది మధ్యలో పరదేశిగా ఉంటున్నాడు అని మీరు చెప్పారు మా ప్రభువా. ఎందుకంటే అబ్రాహాము దేవుడు ఏ పట్టణానికి నిర్మాణికుడు శిల్పి అయి ఉన్నాడో ఆ పట్టణం మధ్యలో జీవించడానికి అబ్రాహాం సంచారం చేశాడు మీరు చెప్పారు మా ప్రభువా. నేటి కాలం వరకు అపోస్తులు సంచారం చేశారు, ప్రవక్తలు సంచారం చేశారు, మా పితరులు సంచారం చేశారు. ఎందుకంటే దేవుడు ఏ పట్టణానికి నిర్మాణం శిల్పి అయి ఉన్నాడో ఆ పట్టణం కొరకు వారు సంచారం చేశారు మా ప్రభువా. మీరు చెప్తున్నారు అబ్రాహాము ఆ పట్టణాన్ని వెతికాడు. సంఘమా, నీవు ఆ పట్టణాన్ని వెతకాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ పట్టణమే నీవే ఉన్నావు. మా పితరుడైన అబ్రహాము ఆ వెతికిన పట్టణం మేమై ఉన్నాం మా ప్రభువా. మా మధ్యలో నివాసం చేయడానికి, మా మధ్యలో ఉండడానికి, మమ్మల్ని కలుసుకోవడానికి అబ్రహాము తన స్వదేశాన్ని, తన స్వజనులను విడిచి ప్రయాణమై బయలుదేరాడు మా ప్రభువా. ఇంకా అబ్రహాం ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అబ్రహాము నేటికి ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అబ్రహాము తన పట్టణాన్ని కనుగొన్నాడు. అబ్రహాము సంతోషపడుతున్నాడు. అబ్రహాము గంతులు వేస్తున్నాడు. అబ్రహాము అతి త్వరలో మమ్మల్ని దర్శించబోతున్నాడు మా ప్రభువా. ఈ సంఘము దేవుని చేత నిర్మించబడిన సంఘముగా ఉన్నది. ఈ సంఘాన్ని నిర్మాణికుడు దేవుడై అన్నాడు. ఈ సంఘాన్ని చెక్కిన శిల్పి దేవుడై అన్నాడు. కాబట్టి ఈ సంఘము కొరకే, ఈ సంఘములో చేరుట కొరకే, ఈ సంఘములో కలుసుట కొరకే, ఈ సంఘములో దేవుణ్ణి ఆరాధించే కొరకే అబ్రహాము నిలువరమైన పట్టణం కావాలని చూశాడు మా ప్రభు. ఆ పట్టణం మేమై ఉన్నాం మా ప్రభు. ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చావు మా ప్రభు. అబ్రహాం మాతో కలిసి రమేష్ గారు మీ చేతులు ఎత్తండి, ఇదిగో నేను మీతో పాటు మీ చేతులు ఎత్తున్నా, నా చేతులు ఎత్తున్నాను, మన దేవుడిని తీసుకున్నామని చెప్పబోతున్నాడు. ఇసాకు రాబోతున్నాడు, చాలా మీ చేతులు ఎత్తండి, ఇదిగో నేను కూడా చేతులు ఎత్తున్నాను, మన దేవుడిని తీసుకున్నాము. ఇదే ఆ పట్టణము, ఇదే ఆ పట్టణము. గొప్ప దేవుడు నీకే స్తోత్రములు తండ్రి. మమ్మల్ని నిజమైన దేవుని మందిరముగా నివాస స్థలాలుగా ఉంచిన దేవుడు మీకే స్తోత్రములు. సంఘాన్ని, సహోదరులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మోకరించిన ప్రతి ఒక్కరిని బలపరచండి మా ప్రభు. మరొకసారి కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబములకును, వారి బంధువులకును, స్నేహితులకు అందరికీ కూడా ప్రభు మీరు దీవించి నడిపించండి. మరలా నీ చిత్తమైతే మేము కలుసుకునే వరకు కూడా మీ కృప, మీ కాపుదల ప్రతి ఒక్కరిపై ఉంచి నడిపించి ప్రభు మరి ఇక్కడ నూతనముగా ఉన్నటువంటి సిస్టర్స్, నూతనముగా వచ్చినటువంటి మరి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ కాలంలో ప్రవక్త ఎక్కడున్నాడు, ఈ కాలంలో వాక్యము ఎక్కడ బయలుపరచబడతా ఉంది, ఈ కాలంలో యోసేపులు విచిత్రమైన వర్తమానాన్ని పట్టుకున్న యోసేపులు ఎక్కడున్నారో
చూడగలిగే గ్రహించగలిగే మనసును వారికి దయచేయండి మా ప్రభావ. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకురమని రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమార్గా మా మధ్య రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామములో ఈ ప్రార్థనలు ఇచ్చిన ప్రభువా. ఆమేన్. Touch band, amen, for praise. Touch band, amen, for praise. Touch band, amen, for praise. Hallelujah, hallelujah. Touch band, amen, for praise. It's coming very soon. It's coming very soon. It's coming very soon. Hallelujah, hallelujah. It's coming very soon. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అందరికి సమస్తమైన పరిశునామమును సన్నిధించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. విమోచకుడైన క్రీస్తు బలం చేసిన ఉపకారములను దేవుని బలవంతుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును ఓ మన పెళ్లి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క క్రొత్త నామమైన క్రీస్తు బ్రహ్మం యొక్క కృప సమాధానము ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును మరి కూడికని ఏర్పరుస్తున్న కుటుంబములకును ప్రపంచ వ్యాప్తంగా ఉండి మరణము లేకుండా సజీవంగా పరలోకానికి ఎత్తబడకు సిద్ధపడుతున్నటువంటి ఓ క్రీస్తు బ్రహ్మం యొక్క పెళ్లి కుమార్తెకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృప సమాధానము తోడేయండి మనందరినీ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. అందరికి చాలా వందనాలు. చాలా ఆలస్యమైంది. దేవుడు మీ విశ్వాసాన్ని బలపరచును గాక. ఆమేన్.